సెకండ్ రెండో విడత ప్రజావేదికకు వచ్చేసిన ఎంపీ గారికి, జిల్లా స్థాయి అధికారులు, స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి, మరియు స్టేజ్ పైన ముందులో కూర్చున్న జేపీఎస్కు, పంచాయత్ సెక్రటరీలు, సర్పంచ్లకు, పీడస్టర్లకు, నా తోటి సామాన్య బృందానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా వచ్చేసి మండలంలో 6వ తారీఖు స్పీడ్ రావడం జరిగింది. రికార్డు తీసుకొని వివిధ గ్రామాల వారిగా నామదశల్లో గ్రామ సభలు నిర్వహించుకొని ఆయా గ్రామ సభల్లో నివేదికలో అంశం రాసినటువంటి అంశాన్ని చర్చించుకొని ఈరోజు 27/2023 నాడు ప్రజావేదిక నిర్వహించుకుంటున్నాము. ముందుగా వచ్చేసి శంకాపూర్ గ్రామ పంచాయతీ డిఆర్పి ముఖేష్ ప్రజెంటేషన్ చేస్తారు. ఈ జీపీకి సంబంధించిన వారు పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, సంబంధిత టీఏ అటువైపు ఉండాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు ముఖేష్. ముందుగా సంకాపూర్ గ్రామ పంచాయతీ నందు 1/12/2020 నుండి 31/3/2023 వరకు 72,21,144 రూపాయలు కూలీల వేతనాలు గాను 19,58,080 రూపాయలు సామాగ్రి రూపంలోను మొత్తం ఈ 3 సంవత్సరాల కాలంలో 91,79,224 రూపాయలు 71 పనులకు గాను ఖర్చు చేయడం జరిగింది. Sir, first one expenditure details, second one records details, third one work verification, fourth one సమాంతర సామాజికానికి నర్సరీ పని జరిగింది, ఫిఫ్త్ వన్ హరితహారం ప్లాంటేషన్ సంబంధించింది సార్, సిక్స్త్ వన్ లేబర్ బడ్జెట్, సెవెంత్ వన్ వర్క్ డీటెయిల్స్, ఎయిత్ వన్ క్రిమిటోరియం దగ్గర కమ్యూనిటీ ప్లాంటేషన్లో మరియు నర్సరీ మొక్కలు బాగున్నాయి. నైన్త్ వన్ జాబ్ కార్డ్ కోసం మొక్కలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఇప్పించడం జరిగింది. సెకండ్ వన్ ఆడిట్లో ఒకరు జాబ్ కార్డ్లో యాడింగ్ కోసం ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఇది కూడా క్లియర్ అయింది సార్. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ జాబ్ కార్డ్ సార్, ఇది కాలేదు సార్. సార్ గుడ్ మార్నింగ్. ఆప్షన్ వచ్చింది అప్పటి వరకు జాబ్ కార్డు సార్ 12 రోజులు పూర్తయిన తర్వాత 4 మంది 14 రోజులు పనిచేసినందుకు 2,893 రూపాయలు రాలేదు సార్. ఇది క్వాంటిటీ కూడా తగ్గించినప్పటికీ ఇంతవరకు పేమెంట్ చేయలేదు. క్లోజింగ్ మార్కెట్ ఇస్తాను. క్లోజింగ్ మార్కెట్లకు మళ్ళీ అదే మార్కెట్ మళ్ళీ వేసి అదే లొకేషన్లో అదే క్వాంటిటీ పేమెంట్ చేయాలి. ఒకవేళ పేమెంట్ చేయాలి. సార్ నెక్స్ట్ 13 సార్ జేటీ లక్ష్మి 6 రోజులు పనిచేసినందుకు గాను 11,95 రూపాయలు మాస్టర్ నందు సిఓ గారు అకౌంట్ నాట్ సీలింగ్ అని రాయడంగానే మేము పేమెంట్ చేయాలి సార్. క్వాంటిటీ తగ్గించినప్పటికీ ఇంతవరకు పేమెంట్ చేయాలి. ఒక్కటే ఇష్టం సార్ మాస్టర్. నెక్స్ట్ వన్ కూడా సేమ్ సార్. విజయగడ్డ కవిత ఈమె కూడా 5 రోజులు పనిచేసింది. స్ప్లిట్టింగ్ జాబ్ కార్డ్ కావడం వల్ల ఈమెకు 5 రోజులు గాను పేమెంట్ కాలేదని సిఓ గారు కస్టమర్ తన పేరు జనరేట్ చేయలేదు. నెక్స్ట్ కూడా సార్ ముత్తుల స్వామి 6 రోజులు పనిచేసినట్టుగాను మస్టర్ని కాదు, కానీ ఓవర్లాపింగ్ కావడం వల్ల పేమెంట్ చేయలేదు సార్. 1330 సార్. సార్ 16 నోటిఫై నిర్వహించలేదు. 17 జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది కానీ 2020లో పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు. నోటిఫై తీసుకోవాలి సార్, పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు. 18 వేతన రసీదులో 2020లో మాత్రమే ఇవ్వడం జరిగింది, ముందు లేదు సార్.
పంతొమ్మిది వచ్చేసి 7 రకాల రిజిస్టర్లో అప్డేట్ ఉంది, కానీ సిస్టమ్ నుంచి రిపోర్ట్స్ సంబంధించిన పేస్ట్ చేయడం జరుగుతుంది. మాన్యువల్గా రాసైతే రాయడం లేదు. అవును సార్, కెరియర్లో సంబంధించి సార్ ఇక్కడ వచ్చేసి 3 దశల ఫోటోలు పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే కంప్యూటర్ ఇవ్వడం జరిగింది. మిగతా దశల కూడా 57 పనులు మేడం. అందులో పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే వారి ఫ్రెండ్కి టేస్ట్ చేసి 21 వర్క్ ఫైల్లో సంబంధించింది 18 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఇంకొక 3 రకాల డాక్యుమెంట్స్ లేవు సార్. 22 వచ్చేసి కూలీల సంతకాలు ఎంబీలో తీసుకోవడం జరుగుతుంది సార్. మెటీరియల్ పనులు మాత్రమే చేయడం జరుగుతుంది 25%. 25 సార్ 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. 11 సర్వైవల్ రిజిస్టర్ మంత్లీ వారీగా రికార్డ్ చేయడం లేదు, డైరెక్ట్ టోటల్ మొక్కలకి సర్వైవల్ ఇస్తున్నారు. అంటే 80% అట్లా 180లో 60%, 19 అయితే 66% అట్లా ఉన్నాయి. 27 సార్ మాస్టర్ ముగిసిన తర్వాత 12 మంది హక్కుదారులు మాస్టర్లో హాజరు పెట్టి పేమెంట్ చేసుకున్నట్లు గుర్తించబడింది. వెనుకల అబ్స్ట్రాక్ట్ ఉంది సార్. పనిచేసేది కానీ టోటల్ కాలంలో కూడా దిద్దడం జరుగుతుంది సార్. ఇక్కడ సార్ 9 మంది హక్కుదారులు మాస్టర్ నందు ఎన్ఐసికి సంబంధించి సార్ 35 రోజుల కాను 7,540 రూపాయలు. కానీ వీళ్ళ యొక్క రోజువారీ సంతకాలు లేవు సార్. ఒకటే సంతకం సార్ 6 days నాకు సంతకాలు లేవు మాస్టర్లో. పనిచేసి మేడం మాత్రం చేయించండి. ప్రొసీజర్ 29 సార్ గ్రాడ్యుయేషన్ రైన్ ప్లాట్ఫామ్ ఎగ్జామ్ క్లబ్ ఛానల్ సంబంధించి టీఏ గారు ఎల్బిడి రికార్డు చేయాలి సార్. ఎల్బిడి మేడం ఆగస్ట్ నుంచి ఎల్ఐసి షిఫ్ట్ అయ్యాక కొన్ని ఇన్ ప్రోగ్రెస్ గురించి వర్క్ చేసి ఓన్లీ క్వాంటిటీ ఎట్లా ఇప్పుడు అది చేయిస్తారా లేదా? మేడం కాలేదు మేడం మన దాంట్లో తీసుకున్నాం మేడం. ఎల్ఐసికి వచ్చేసరికి మళ్ళీ కొత్త వర్క్స్ తీసుకున్నాం. దయచేసి పర్మిసిబుల్ వర్క్ కావాలి. మరి అది రికార్డ్ అయినప్పటికీ పని చేయించడం పేమెంట్ చేయడం జరుగుతుంది. బ్రేక్ ప్లాట్ఫామ్ 30 రావుగా డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మనకు 2020 నుంచి కదా మేడం మరి అమ్మ నుంచి మేడం ఇప్పుడు లేదు మేడం. ఇంతకుముందు అది యాన్యువల్ మాస్టర్ సర్కులర్లో లేకుండా అని మా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ చేయించిందని అబ్జర్వేషన్ రాదు. రాసిస్తారు. 31 సార్ గీతా ప్లాంటేషన్లో 153 మొక్కలు 172 మొక్కలు నాటారు సార్. 123 ఉన్నాయి. 69 సర్టిఫికేట్స్. గీతా ప్లాంటేషన్ ఈత అవి చిన్న ఉంటాయి కదా పర్సంటేజ్ వచ్చేసి 84%. మంచిగా వచ్చినట్టే రీప్లేస్ చేయండి అవకాశం ఉంటుంది. లోకల్ సర్పంచ్ 60 మొక్కలు దొరుకుతున్నాయి. మిగిలిన 17 ఇది 19 వేసాం. సార్ 90 నుంచి ఉన్నాయి సార్ మరి బాక్స్ టోటల్ ఇంకా మాత్రం 90-20 మాత్రం ప్లాన్స్ వెంటనే సప్లై అయిపోయింది సార్. అది 21 వరకు మెయింటైన్ వర్క్లెస్ 19లో సగం మాటలు అయిపోయింది సార్. తర్వాత వాషన్ వాళ్ళు ఇచ్చినంత వరకు వచ్చిందని 8 రోజుల వరకు అవసరం. కాకపోతే అక్కడ సార్ అది 1920లో ఫిట్టింగ్ కార్డ్ కానీ మాకు వాచ్ మాత్రమే లాస్ట్ మంత్ వచ్చేసారు. ఒకటే మంత్
ఆల్రెడీ మేడం ఇంతకుముందు కూడా సర్వే వాళ్ళు పోయిన ఆడిట్లు అయిపోయింది. లాస్ట్ 10 months అన్న ఇలా పేమెంట్ ఇలా వచ్చేది 1920. సార్ నెక్స్ట్ 33 సార్ 18 మార్కెట్లో పెద్దవాళ్ళు సార్ 2021 32,049 మొక్కలు 19,323 ఉన్నాయి. 12,660 చనిపోయింది. మెయింటైన్ చేయాలి సార్. ఎవరైతే వస్తున్నారో రిజెక్ట్కి సంబంధించి కూడా ముప్పై ఐదు సార్ ఎంపీలో క్యాలిక్యులేషన్ ఇచ్చేస్తా రూపాయలు 12,14 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ సార్ 2 వర్షాలు లాస్ట్ పేమెంట్ 2 వర్షాలు ఇచ్చేస్తున్నాను. మేడం రోజు ఒక బ్రోకు 259 బ్రోకు 200 మేడం బ్రోకు 632 బ్రోకు కదా వాళ్ళు కూడా 5 మంది అనుకో 50, 38 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈ పరీక్ష సంబంధించి మారిపోయేటట్టు ఇద్దరే ఉన్నాం బాగా డబుల్ ఫైట్లో 6 గంటల్లో 1,090 రూపాయలు, స్టీల్ తోడడంలో 2,260 రూపాయలు, 4,387 రూపాయలు రిటర్న్స్ రావాలి. జీపీ పోయిందా పేమెంట్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వాళ్ళు ఎట్లా లేదు మేడం మేడం అప్పుడు ఫీడ్ వర్క్ చేసి డబ్బులు పే చేసినాం. ఇంకా చాలా వేరే విధంగా ఇదే డబ్బులు బాగా ఖర్చు అయింది. కాబట్టి మీరే ఏదైనా చేయండి. ఏం చేస్తారు? రికవర్ చేస్తారా? అంతేగా క్రెయిన్ కానీ ఇంకా ఎక్స్పెన్సెస్ ఖర్చు అయిపోయినాయి మేడం. ఒక 10,000 దాకా క్రెయిన్ బోర్డు రావడానికి చాలా డబ్బులు ఏం కాదు. ఇంకా 10,000 దాకా ఎక్స్ట్రా మేడం క్రీడా ప్రాంగణాలు మేము చాలా చేశాము. ఎందుకంటే ఆల్ ది సర్పంచెస్ వాళ్ళ పైసలు పెట్టారు. కాక ఇది మళ్ళీ కట్టింగ్ అంటే కష్టం. ఇప్పటికే దాంట్లోనే చాలా నష్టపోయినాం మేడం. మేము ఇంకా మా ఊర్లో అయితే ఇంకా పెద్ద గొడవలు అయితే చాలా నష్టపోయినాం. సోదరా నాకు తెలుసు ఆ బాధలన్నీ. కానీ నేను కూడా ఉంటా కదా అట్లా ప్రీపేస్ కూడా ఇంతవరకు మేము తీసుకోలేము సార్ మేడం. ఎలక్ట్రిసిటీలో వైరింగ్ కనెక్షన్ లేదు, ప్లస్ వాటర్ సప్లై కూడా లేదు సార్ ఏంటంటే అక్కడ క్రిమిటోరియా కనెక్షన్ ఇచ్చి మేడం. తర్వాత 2020 అయింది మేడం. తర్వాత పని చేసినప్పుడు తీసేసి మేడం. ఇప్పుడు మళ్ళీ దానికి అంటే డీడీ కట్టినాం మేడం. డీడీ కట్టినాం. ఆ పోల్స్ ఒక 5-6 పోల్ల దూరంలో ఉన్న దాన్ని సర్వీస్ వైర్ ద్వారా తీసుకొచ్చినాం.
తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది అప్పుడప్పుడు ఎండకు ఖరాబ్ అయిపోయి తెగిపోయిన తర్వాత తీసేసి మొన్న వేరే వైర్ వేసి మొత్తం అంటే 75 దానికి డీడీ కట్టినాము. ఇప్పుడు పోల్స్ వస్తున్నాయి, దానికి కరెంటు ఫిట్టింగ్ ఆల్రెడీ తీసుకొచ్చాము. మొత్తం ఎలక్ట్రిసిటీకి కలిపి వాటర్ సప్లై కలిపి 75,000 చేసింది. అదే అంటే సేమ్ మళ్ళీ రాస్తున్నాం. బోర్ కూడా వేసినాం. రెస్టారెంట్ నేను ఏమంటున్నాను ఇక్కడ బోర్ వేసినప్పటికీ సప్లై లేదంటున్నాను. ఏది ఏమున్నా ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ నడవాలి కదా. అవును, బోర్ క్లియర్ చేస్తారు. అంటే మళ్ళీ యథావిధిగా చేయండి. ఉన్నాయి మేడం. మొన్నటిదాకా ఉండే కదా కనెక్షన్. ఉండే మేడం, అది తెగిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ అదే మళ్ళీ ఓకే ఓకే మేడం ఓకేనా? ఓకే మేడం. అది చేపిస్తాం మేడం. యూజ్ మాకు యూజ్ ఉండాలి కదా మేడం, యూజ్ ఉండాలి, ఖచ్చితంగా చేయిస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ సంబంధించి సార్ 1000 రూపాయలు పేమెంట్ చేసిరు, అక్కడ మాత్రం పెయింటింగ్ చేసిరు, మిగతా రూపాయలు 400 సార్. అందరూ 600 వేసిరు. తీసుకుంటారు రాగర్స్ అయితే 1000 రూపాయలు తీసుకుంటుంది, కానీ యాక్చువల్గా పెయింటింగ్ అయితే 600. మెరగ అయితే ఎన్ఎస్సీ అయితే 1000, ఎన్ఎస్సీ 1000 అంతే ఫిక్స్. ఎల్ఎస్లో ఉంది, లంసంలో ఉంది. ఓకే ఓకే అంట చూసుకోండి. ఓకే సార్ అన్నట్టుగా 93381 అంటే NICకి సంబంధించిన దాంట్లో రాగర్స్ రాదు సార్. 1000కే పేమెంట్ అయింది. అంటే అక్కడ పెయింటింగ్ చేసినా నేను అంటున్నాను. సార్ నెక్స్ట్ వచ్చేసి లెటర్ షీట్ ఎంఎస్కి సంబంధించింది ఎత్తువల్ పేమెంట్ చేసి సార్ ఏపీఏ గారిని రిటర్న్ ద్వారా మేము శాంక్షన్ కోసం పేమెంట్ చేసేది పని జరగదని చెప్పాను. సాఫ్ట్వేర్ చేంజ్ అయినప్పుడు ఇంప్రూవ్మెంట్ కోసం యూస్ చేస్తాం. ఎంత లక్షలు వర్క్ వాజ్ నాట్ డన్. ఏ వరకు కొన్ని వాళ్ళకి కంటిన్యూ చేసేస్తాం. ఇట్లా ఏ వరకు కంటిన్యూ అయింది, ఏ వరకు కంటిన్యూ అయింది. ఎన్ఎస్సీ కోసం 75. డబ్బులు కట్టినారు వాళ్ళు. 4000 చేయించిందే ఒక్కోట్లేదు పైన కానీ ఈమెకి బదులుగా CEO గారు వాళ్ళ హస్బెండ్కి పేమెంట్ చేసినాం. కానీ వాళ్ళ హస్బెండ్ 2019లో చనిపోయింది సార్. కానీ ఆమె వర్క్ చేసింది మాత్రం 2000 ఆమె చేసింది. డబ్బులైతే అంటే పని చేయలేదు, ఆమె పని లేవు, ఆమె పని ఎక్సెస్ ఏం పోలేదు, చనిపోయిన వ్యక్తికి పోయినాయి కదా సార్. భర్త బాగానే భార్య భర్తనా? భార్య భర్తనా? వాళ్ళకి అన్ని అమౌంట్ కాకపోతే సెలెక్ట్ చేసుకున్నప్పుడు సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా మిస్టేక్ అయ్యింది. అతని పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సెక్రటరీ గారు తప్ప చనిపోయింది గ్రామ సభ అయిపోయిన తర్వాత వచ్చింది సార్.
కనమాట గ్రామసభ గారు సార్ స్కూల్ పిఎస్ ఎవరు? సిద్ధిరాములు శ్రీకాంత్ ఎవరు? సెక్రటరీ రాలేదా? ఆయన రాలేదు, వర్క్ పోలేదా? ఆయన ఇక్కడ నుండి లేదు. ఈ బేసిక్ వర్క్ పోలేదా? ఆయన పేరేంది? గంగి బాలయ్య అనట. వెళ్తాడు. ఆయన హ్యాండిక్యాప్ సార్, హ్యాండిక్యాప్ సార్. తర్వాత మనం క్యారెక్టర్ చేసేటప్పుడు నేను పోయినా పొరపాటు చెప్పించుకుంటా. అందుకని కొంచెం అలాంటివి రాయకుండా పెట్టారు. ఎందుకంటే గుర్తుండి రంగి బాలయ్యని వనసేవకు ఉండేవాడు కదా ముసలాయన. కాదు కాదు మేడం, హ్యాండిక్యాప్ ఉంటాడు చూడు, మొత్తం నడవనికి రాదు సరిగా, అతను చేసి కూడా. మరి ఎత్తుకున్న నర్సరీలు అక్కడ నర్సరీలో దగ్గర కనిపించారు కదా. పని కూడా ఏం చెప్పిండే వీళ్ళతో? పని కూడా ఆయన పోతాడు. సర్పంచ్ గారు ఫారెస్ట్ 3 కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఎట్లా పనిచేసిండు. అలా ఎలా వెళ్ళాడనద్దు, అక్కడికి ఎత్తుకపోయి దించుతారు, అక్కడ చేస్తారు. నేనే ఎగ్జాంపుల్, నేను చేకుంటారో మేడం అక్కడే ఉన్నారు. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడిచాను, నాకు కర్ర ఉంది కదా, నేను ఎలా నడిచాను? 3 సార్లు కింద పడ్డాను. ఇలాంటి వర్షమే వస్తుంది. ఆ రోజు 3 సార్లు చచ్చిపోయాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఎండ వచ్చింది. పట్ల ఏం చెప్పాలి అంటే నేను నర్సరీలో మాత్రమే చేసిన, నేను హెచ్డి పనులు పోలే అని రాసిచ్చింది మేడం. అడుగుండదు నేమ్ బోర్డ్స్ కి ఫోటోస్ అవి లేవా? కొన్ని చూపించినాయి మేడం, కొన్ని దొరకలేవు, కొన్ని పగిలిపోయినాయి మేడం. ఫారెస్ట్ తర్వాత చేస్తాం. నిజంగా ఆ రోజు నేను చేయకుంటకు వెళ్ళినప్పుడు నాకు అసలు ఫారెస్ట్ అని అంత లోపలికి వెళ్ళాలని అది ఏం తెలియదు. మా సార్ వెళ్ళమని నేను వెళ్తా ఉన్నాను, తీసుకుపోతాను. ఇలా ఇలా క్లారిఫై చేయండి. ఒక మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ లో నేను కాల్ చేసి చెప్పిన అట్లా చేయాలి. మేడం సార్, ఒకటి మనకు ఈ ఇష్యూ ఎప్పుడు వస్తుంది సార్? సెప్టెంబర్ అక్టోబర్ స్టార్ట్ బాగా విషయం వచ్చేసి అక్కడ మనకు వాటర్ వచ్చేసి మనకు 1000 మంది ఉంటుంది సరిపోతుంది. ఖచ్చితంగా 3-4 కూడా చేపిస్తాం. ఉప నీళ్ళు అదేవిధంగా వాషన్ వాడు అదే ప్రాబ్లం అవుతుంది, మాకు ట్యాంకరింగ్ కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఉప దగ్గర మనము ట్యాంకరింగ్ కూడా 3 సార్లు ఇస్తున్నాం. మనలో 2 టైమ్స్. ఒకటి ఆ టైంలో మాకు లేబర్ దొరకదు. ఒక టైంలో మాకు లేబర్ నాట్ల టైంలో, ఒక టైంలో యాసంలో నాట్లు వేసే టైంలో లేబర్ రాదు సార్. 5 పోసే ట్యాంకర్ 2 పంపిస్తాం. పోయిస్తాం, అది సమస్య. ఓకే, 47 చెప్తుంది. మన దగ్గర రికార్డు మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి. రికార్డ్ అయింది లాస్ట్ అమౌంట్ పేమెంట్ కాదు. అది చేయమంటే దానికి సంబంధించిన తనిఖీలు ఇవ్వంటే మాకు లిస్ట్ అవ్వకు మాత్రం అన్నీ వస్తుంది. ఫారెస్ట్ వస్తుంది, ఎల్ఎస్సీ వస్తుంది, పిఆర్ వస్తుందని వస్తుంది. కాబట్టి యాజ్ లిస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళకి రాను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వీడియోస్ కాల్ చేశాను, ఇవ్వాలి. నేను వేరే కాడ ఇద్దరు ముగ్గురు మాట్లాడాను, ఇస్తే నేను తీసుకుంటాం, నేను సీట్లోకి వెళ్తాను. ఇయ్యలేదు కాబట్టి ఇయ్యలేదు రాసిస్తాను. పిఆర్కి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ సామాజిక తనిఖీలు కాకపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఆగిపోవచ్చు మేడం. అది నాకు 2-3 సర్పంచ్ కాల్ చేశారు, మాకు ఆడిట్ చేయమన్నారు. రికార్డ్స్ చేయలేదు నేను చెప్పేస్తాను. మీరు వాళ్ళకు చెప్పండి. నెక్స్ట్ కదా మేడం, ఈ మంత్ మళ్ళీ ఒకసారి స్పెషల్ అది అమౌంట్స్ వచ్చినాయి మేడం. అమౌంట్ ఉన్నది ఇక్కడ నుంచి ఏమైనా పంపిస్తే సిఆర్ నుంచి పంపిస్తే ప్రజలు కూడా వస్తారు.
643 రూపాయలు కూలీల వేతనాలు, 30,62,856 రూపాయలు సామాగ్రి రూపంలో, 81,23,499 రూపాయలు ఈ 3 సంవత్సరాల కాలంలో ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 57 పనులు చేయడం జరిగింది. సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. సార్ 8 నర్సరీలో మొక్కలు బాగున్నాయి సార్. నర్సరీ మెయింటెనెన్స్ బాగుందంట. 91 రెవెన్యూ ప్లాంటేషన్ కూడా, కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా బాగుంది మేడం. సార్ 10th ఈవెంట్స్ సార్. 9 మంది హక్కుదారులు 100 రోజులు పూర్తయిన తర్వాత 40 రోజులు పనిచేసినందుకు 9,215 రూపాయలు రాలేదు సార్. వీళ్ళ క్వాంటిటీ తగ్గించినప్పటికీ కూడా పేమెంట్ చేయలేదు సార్. 13 వారం వేతనాల స్థితి ఇవ్వడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ లేకపోవడం ఏంటండి? ఏం చేసిండ్రు? చెయ్యాలమ్మా, ఎట్లా? ఆఫీస్లో పెట్టాలి. 16 వర్చువల్ కోచింగ్ 15 3 దశల కోటలో ఒకటి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. 16 లాస్ట్ చెక్ ఇచ్చే రోజు మెదక్లో పెట్టాలి. మనం తీసుకురావాలి కదా ఆడిట్ ఉందని. మాకు ఇవ్వాలి మేడం, మేము వెయ్యి గారికి ఇస్తామని చెప్పారు. మాకు ఎవరు కొత్త దాంట్లో ఉండలేవా మీ 3 ఫోటోలు? అదేది రోగాలు చేయడం లేదు సార్. రోల్ కాల్ చేయండి అమ్మా. ఎందుకు? 19 వేస్ట్ పనులకు మాత్రమే చెప్పినట్లు చేశారు, చేయలేదు. మెటీరియల్ మాత్రమే చేయడం జరిగింది. 20 12 13 కాలాలు రాయడం జరుగుతుంది. 21 సర్వేవల్ లిస్ట్ మంత్వాలుగా నిర్వహించడం. మెదక్లో ఉంది. వాళ్ళు ఏ గారికి పంపిస్తామని చెప్పి డి ఆఫీస్ అంటే ఈ గారు ఈ సర్వర్ రిజిస్టర్ మెయింటైన్ చేసి సెక్రటరీ గారు ఎల్ఐసి వచ్చినప్పటి నుంచే పెండింగ్ ఉంది. ఆ సర్వైవల్ మనం ఎందుకు వాళ్ళు ఏది ఇస్తారు పెట్టుకుంటావా? నువ్వు నీ దగ్గర ఉన్నది మీరు ఊరు అసలు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఇద్దరే ఉంటారు. ఓవరాల్గా అయితే ఉంటా. ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నిటికీ ఈయన పేమెంట్ ఇస్తాడు కదా, అదే నువ్వు పెట్టుకుంటే అయిపోయా. నెల అడిగి నీవు మాట్లాడవు ఆయనతో, అది కాదు నీవు అతనితో మాట్లాడవు, అతను నీతో మాట్లాడు. అక్కడికి ఒకసారి రాస్తాడు వెళ్ళిపోతాడు. నువ్వు తీసుకోవాలి కదయ్యా. అంతవల్ల 65,020 మొక్కలు నాటారు. 43,560 జరుగుతున్నాయి. 20,450 లేదు టోటల్ తర్వాత చూపించారా? ఓన్లీ పనిచేస్తున్నామా సంబంధించి సార్ చిప్ షీట్ ఇవ్వాలి సార్. ఇది గ్రామ సభలో ఇవ్వడం జరిగింది సార్. టీచర్కి సంబంధించింది చిప్ షీట్, జిల్లాకి సంబంధించింది. సార్ 30 సార్ 9 మార్కెట్కి సంబంధించి 45 జిల్లా 70 రూపాయలు. 2,53,900 రూపాయల సామాగ్రి శాంతిపూర్ణానికి ఇవ్వాలి సార్. సంబంధించి ఎక్కువ మొత్తంలో FTOs ఉన్నాయి సార్. మిగతా సంబంధించింది ఏజెంట్స్ సంబంధించిన సంబంధించిన మాస్టర్ సార్. మిగతాన్ని సార్ 13,000 సంబంధించిన కూడా మాస్టర్.
అది మెటీరియల్ సార్ ఎఫ్టీ వస్తుంది హైదరాబాద్కి సంబంధించింది బెటర్ పేపర్ చేసి మనం టెక్నికల్ రావాలి చూసి మన తర్వాత ప్రొడ్యూస్ చేసేసాం. ఏ వర్క్ క్యాలిక్యులేషన్ ఎక్సెస్ పేమెంట్ కాబట్టి ప్రోకోపోలిస్ 2 డబుల్ సింగిల్ బార్లలో 32 కేజీలు. అంటే 2 ఇంచెస్ తీసుకోలేదు థిక్నెస్ సరే దయా 56 రౌండ్ బార్ సంబంధించింది సర్కిల్లో 50 ఉంది 3 mm థిక్నెస్ తీసుకున్నాం 15 50 mm 50 mm ఉంది కదా 50 mm 3 mm తీసుకున్నారు 3 mm థిక్నెస్ తీసుకున్నాం తీసుకునే తక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా అవును 3.5 ఉందా 2 మీటర్స్ 2 మీటర్స్ 3 mm కూడా తీసుకున్నారు చూసికి రెక్క చేస్తాను చూసి కాలేదు. అటు రూపాయలు 4890. సార్ అయితే రెండు ఒక దగ్గర కట్టి చూసి అయింది ఐదన్నా ఒక వాల్ది షార్ట్ వాల్కి సంబంధించిన ఎక్సెస్ పేమెంట్ చేసేసి అంటే అటాచ్డ్ కట్టుకున్నాం కదా షార్ట్ వాల్ డిడక్షన్ చేయకుండా పేమెంట్ చేసేది డబ్బులు కూడా రాలేదు. రాలేదు డబ్బులు రాలేదు. రికార్డ్ చేసి పేమెంట్ చేసిన డబ్బులు ఎలాగ వస్తాయి కానీ మీరు డిడక్షన్ చేయాలి కదా ఆ పార్ట్ చెప్పండి చేయాలి కదా మరి ఇప్పుడు 2 బాక్స్ ఇవాళ కాకుండా రేపైనా అమౌంట్ వస్తుంది కదా డిడక్షన్ చేయాలి వాస్తవం కాదు కదా చెప్పండి జీపీకి ఇచ్చారు. జీపీ నుంచి ఇప్పుడు ఎల్ఎస్సి జీపీలో తీసుకుంటారు సార్ జీపీలో తీసుకుంటారు. బెనిఫిషియరీ తీసుకోవద్దు జీపీ తీసుకుంటారు కాదు జీపీ నుంచి రికవరీకి రాదామా అంటున్నా. అంత తక్కువ పేమెంట్ చేస్తాను మేడం. చెక్ ఇచ్చేటప్పుడు తక్కువ ఇస్తాం. పేమెంట్ తక్కువ. పేమెంట్ ఇచ్చేటప్పుడు తక్కువ ఇచ్చేస్తాం. లేదు సార్. జీపేలో చెక్ వాళ్ళు ఇప్పుడు ఏమైనా మేడం రికవరీ ఎస్జిటి పదాలకు సంబంధించింది సేమ్ సార్ ఇక్కడ నెట్వర్క్కి సంబంధించింది శాంక్షన్ కోసం పేమెంట్ చేశారు. ఎన్ఎస్సి శాంక్షన్ కోసం పేమెంట్ చేస్తారు సార్ అది వర్క్ జరగలేదు వెనుక వర్క్ స్టార్ట్ అయింది సార్ 4 వర్క్ సార్ ఇది కూడా ఎక్కువ మొత్తం మేడం ప్రోగ్రెస్ పెట్టేటప్పుడు 20 వర్కుల గోల్డ్ మాకు తెలియదు. అందుకే అన్నీ పెట్టుకున్నాం ఇన్ ప్రోగ్రెస్. తర్వాత 20 వచ్చింది. నేను టీఏ గారిని అడిగితే సార్ మాకు వర్కులు కావాలి కాన్సెప్ట్ వరకు పెట్టినా ఉన్నారు వాస్తవానికి అయితే వర్కులు జరగలేదు మేడం ఇన్ ప్రోగ్రెస్ కోసం పెట్టారు అవి మీరు రికవరీ పెట్టండి మన ప్రాణాలు తీసి కూర్చోబెట్టి పెట్టించి డిఆర్డిఏ వాళ్ళు కొత్త టాస్క్లు వచ్చినాయి కదా ఎస్టిమేషన్ చేసే క్రమంలో కొంచెం ఇబ్బంది ఉందని కొన్ని కొత్త టాస్క్లు కూడా యాడ్ చేయాలి సార్ అది అవసరం ఉన్న వాటికి అట్లా కాదు ఇప్పుడు మనం ఒక్కరమే కాదు మళ్ళీ పైన దీన్ని మొత్తం కంప్యూటర్ అయిపోతుంది తెలుసు కదా. మళ్ళీ అక్కడి నుంచి మనకు పేరాసు మేము రాయకుండా వాళ్ళు రాసింది అనుకో ఎలా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మండే అయితే 1 డే మాత్రమే పేమెంట్ చేయాలి కదా ఎంత పేమెంట్ చేసి అంటున్నారు. ప్రోగ్రెస్ పెట్టడానికి ఒక రోజు పేమెంట్ చేసి సరిపోతుంది కదా ఎంత పేమెంట్ చేసి అంటున్నారు. దానికి సమాధానం ఏంటి ఏం స్వామి? వర్క్ చేపిస్తాం సార్. అదే వర్కర్లో వర్క్ చేపిస్తాం. మరి అది చెప్పు, అది చెప్పు. అదే రాస్తాం మరి. ఎవరికైతే వర్క్ చేపించి పేమెంట్ మళ్ళీ
సార్ ఇప్పుడు వాళ్ళు మాకు రాసి ఇచ్చిన కదా, మీకు వాళ్ళు రాసి ఇచ్చిన కదా, అది గ్రామ సభలు వస్తే ఆ వ్యక్తిని మర్చిపోతాయి అని ఏం చెప్తారో సార్ పిఏ గారు వివరణ ఇచ్చి అంటే ఒకరి మీద ఒకరి పేరు మీద ఒకరు పని చేపించినట్టు ఉంది సార్ గ్రామ సభ వివరణ. సిస్టర్ అక్క చెల్లెలు ఇద్దరు పని చేసినట్టు ఉంది. మరి అది వివరణ రాసినప్పుడు వాళ్ళు అనుకుని చెప్తే అయిపోతుంది. సింపుల్ సబ్మిట్ చేసి చెప్తే ముప్పై అయితే సిఆర్ రికార్డ్ సార్ నాట్ గివింగ్ 9,79,900. తొందరగా పోతావా అంతేనా? రాను రాలేదు. జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది 2021 సంబంధించి వేతన రసీదు ఇవ్వడం లేదు సార్. ఎవరి దగ్గరనే మళ్ళీ రిజిస్టర్ ఉన్నాయి కానీ డిమాండ్ రిజిస్టర్ మెడికల్ రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. తెప్పించుకొని చేయండి. నెక్స్ట్ డ్యూరింగ్ బిఫోర్ ఫోటోస్ చూపించడం జరిగింది సార్. నెక్స్ట్ సెవెన్ రిజిస్టర్స్ ఎందుకు అప్డేట్ చేసి ఉన్నాయి మేడం, చూపించినాయి మేడం. డిమాండ్ అండ్ మెటీరియల్ రిజిస్టర్ అప్డేట్ రిజిస్టర్ చూపించినాయి మేడం. మెయింటైన్ చేస్తున్నారు కొన్ని కాలేజీలు లేటెస్ట్ చేయి రావట్లేదు మేడం. కాకపోతే అమౌంట్ ఒకటి వేయలేము 3 మేడం. months ఒకసారి ఇస్తాం కదా, 3 months అప్డేట్ చేయాలి. 3 months ఒకసారి ప్రింట్ వస్తుంది. వర్క్స్ రిజిస్టర్ కానీ వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఏర్పాటు చేయలేదు. ఎంబీలో వైద్యులు సంతకాలు ఉన్నాయి సార్. పేడర్ నుంచి రోల్ కాల్ అనేది చేయడం లేదు. అదేవిధంగా ఈజీగా 25% చెక్ మెజర్మెంట్ చేయలేదు. మెటీరియల్ చేయలేదు. మెటీరియల్ చేయడం జరిగింది కానీ చేయాలి, చేసి చూపెట్టండి ప్లీజ్. చేసి సార్ ఇక్కడ మంత్రాలలో ఏపీలో జారీ చేయి తిరిగి తీసుకున్న సంతకాలు లేకుండా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. సిగ్నేచర్స్ కూడా చూసుకోవాలి. 21 సార్ ఇక్కడ వాళ్ళ దేవి జాబ్ నెంబర్ 582 ఆ రోజు పనిచేసినట్లు 970 రూపాయలు పేమెంట్ చేశారు. కానీ అంటే 2 రోజులకు కూలి పనికి రాలేదు. మంత్రాలలో కొట్టివేసిన తర్వాత వాస్తవంగా పనిచేయడం జరిగిందని మీడియా పొరపాటు వల్ల చేయడం జరిగిందని తెలపడం జరిగింది. వాస్తవంగా పనులు చేయడం జరిగింది కానీ పొరపాటు వల్ల సంతకం చేయలేదు తెలపడం జరిగింది సార్. 26 వాస్తవంగా వివరణ కొడితే పనులు చేయడం జరిగిందని తెలపడం జరిగింది. సంతకం వేరు, అటెండెన్స్ వేరు అని చెప్పాలి. మీరు చెప్పి సంతకాలు చేయించాలి. అది అన్ని అదే కొన్ని అటెండెన్స్ 4 రోజులు ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వల్ల నాకు ఇంకో మార్క్ పెట్టింది సార్. అది తర్వాత పేమెంట్ అయింది. అది పని చేసి అంతా చేసేది మేడం, పని చేసేది. కానీ మన తర్వాతనైనా చేయించాలి కదా సంతకం. ఏం పోయింది దానికి? సార్ ఇక్కడ 180 సర్కులర్ ప్రకారం 21 రకాల డాక్యుమెంట్ ఏదైనా ఏర్పాటు చేయాలి. 16 రకాల డాక్యుమెంట్లు మాత్రం ఏర్పాటు చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. వర్క్ ఫైల్స్ ఒకటి రూల్స్ ఉన్నాయి కదా మనకి. కొన్ని డాక్యుమెంట్స్ కాదు, కొన్ని అంటే మీకు దొరకక పెట్టలేదా? ఏపీలో జిరాక్స్లు ఎక్కువ ఉన్నాయి మేడం. అందుకే ఏపీ జిరాక్స్ ఏం చెప్పినా రాగానే మనం బాగా 7వ తరగతి ఒక్కరికి 626 ఇక్కడ 5
నెక్స్ట్ సార్ ఇది 83 మొక్కలకి 83 మొక్కలు బ్రతుకున్నాయి సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్ 32 సార్. ఇక్కడ ఎక్సెస్ డేస్ సార్. ఇది ఎక్సెస్ డేస్ పేమెంట్ ఒక రోజుకి అదనంగా 172 రూపాయలు మిగిలింది సార్ కూలికి. 1 డే ఎక్సెస్ కమలకి. ఫోటో క్యాప్చర్ రాకపోవడం వల్ల మాకు తక్కువ వేస్తుంది. పేమెంట్ మాత్రం కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 33 సార్. ఇది కూడా ఎక్సెస్ సార్. 5 డేస్ పని చేస్తే 6 డేస్కి పేమెంట్ అయింది 214 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ క్రీడా ప్రాంగణం కొలతల్లో తేడా రావడం జరిగింది సార్. 2,030 రూపాయలు స్టీల్లో. మీరు మెటీరియల్ ఏంటంటే ఖచ్చితంగా మనం కనెక్ట్ చేయాలి కదా. ఫస్ట్ అంటే ఇంటర్ పోవాలి, అది పోదు కదా. బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా దీంట్లో కదే మొత్తం చేస్తారు. ఇంత పెట్టి మంచి కంపెనీ ఏదైనా దానికి కేజీ కూడా రాస్తారు. మనం రాసిస్తే అది కేజీలు అడగదు. ఏం చేస్తారు? అందుకోసం ఏమేమి పేమెంట్ చేసి అనేది రికార్డ్ చేయమని పేమెంట్ చేసినారు. అది రికార్డ్ చేయాలి కదా. ఓన్లీ అనుకుంటున్న వేయడం అని 65,000 పేమెంట్ అయింది. కానీ 65,000 దేనికి పేమెంట్ అయింది? ముప్పై స్క్వేర్ మీటర్ల పేమెంట్ అయింది. ఫ్యూచర్లో 25 స్క్వేర్ మీటర్స్ రావడం జరిగింది. 9 స్క్వేర్ మీటర్ల కన్నా రావడం జరిగింది. 986. ఇలా కట్టుకుంటే నాకు కోపం వస్తుంది. మీరు రాసుకోవాలి. దాన్ని తెలుసు మన ఒక పంట తెలుసు. ఆ ఫోటో రాసుకోవాలి. గుర్తుంటుందని నేను అనుకుంటాను. లేకపోతే 1 వీక్లో చేయిస్తాను. నెక్స్ట్ 37 స్కూల్ టైం అయితే ప్రోగ్రెస్ కొరకి 197 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 37 26,386 రూపాయలు అనేది బాబు ఏమి అడిగిందో నిష్పత్తికి సంబంధించి సార్ పంచాయతీ గురించి కూడా వచ్చేవాడు కనవాలండి. షీటింగ్ ప్లాంటింగ్ ట్రాక్టర్ డ్రిప్ షీట్ సార్ ఇది.
ఆఫ్టర్ పర్మిషన్ వాచర్ వాడి ఇచ్చినారు సార్ 1 year extra వాచర్ వాడు ఇచ్చారు కానీ సార్ చెట్లు లేవు పెట్టి ప్లాట్ పాతది ఉంటుంది. చెట్లు లేవా? 2 వరకు చేశారు. చెట్లు లేవట ఉన్నాయి సార్ చెట్లు చెట్లు ఉన్నాయి. ఉన్నాయి. చెట్లు లేవు. చెట్లు లేవా? పేమెంట్ చేశారు. కాకపోతే ఇంకొక ఐడి ఇచ్చారు మేడం. 2వ వరకు ఫిట్టింగ్ ప్లాట్ ఏం లేదు. ఓన్లీ వాటర్ వాడి దాని మెయింటెనెన్స్ ఇచ్చారా మేడం? నెక్స్ట్ ఇయర్ మనకు మార్చిలో అయిపోతుంది కదా మేడం. అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి బాబు. ఇదేంటి ఎన్వోస్ లేదా సిసిటీ వర్క్ జరిగింది ఎన్వోస్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అంటే ఓవరాల్ గా చెప్పింది సార్ వర్క్ చేసుకోమని చెప్పింది కానీ మనకు కానీ మన సార్ మొన్న కన్వర్జెంట్ మీటింగ్ లో చెప్పింది కదా డిఎఫ్ఓ గారికి ఇట్లా ఇస్తామన్నారు కదా మీరు ఏం ఇస్తారు సార్ వాళ్ళు ఎంతవరకు అక్కడ ట్రెంచ్లో ఎంతవరకు లోతు తీయాలనేది ఒక ఎన్ఓసి వాళ్ళు ఏరియా ఇచ్చి దానికి సంబంధించి ఇంతే లోతు తీయాలి పని చేసుకోమని చెప్పింది కానీ పాయింట్ 5 గ్రాములు తీసుకోండి ఇప్పుడైనా ఇప్పుడు తీసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ట్యాంకర్ పేమెంట్లకు సంబంధించి ప్రిన్సిపల్ అనేది ఇవ్వరు సార్ ట్యాంకర్ పేమెంట్ తీసుకుంటారు అప్పటి కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఇప్పించడం కూడా జరిగింది సార్. అదేవిధంగా నేమ్ యాడ్ కూడా ఇప్పించడం జరిగింది సార్. 22 మంది సార్ 11వ అంశం 22 మంది హక్కుదారులు 116 రోజులు పనిచేసినట్లు ఆధారాలు సంతకాలు ఉన్నాయి సార్. 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు సార్. క్వాంటిటీ రిడక్షన్ చేయడం జరిగింది సార్. కూడా జత చేయడం జరిగింది. డిమాండ్ క్యాప్చర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ జాబ్ అప్డేషన్ అనేది లేటెస్ట్ చేయడం జరుగుతుంది సార్. పాదకి సంబంధించి కొంత వరకు రికార్డ్ చేయలేదు సార్. అదేవిధంగా వేతన రసీదు ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. అదేవిధంగా మనోరంజన ఫోటోలు చూపించడం జరిగింది సార్. మిగతా ఫోటోస్ అనేది చూపించలేదు. వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. పూర్తి డాక్యుమెంట్ అనేది ఏర్పాటు చేయలేదు. రైతుల కూడా సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. రోల్ కాల్ అనేది ఎంపీడీఓ గారు 6 మాస్టర్లలో చేయడం జరిగింది సార్. మిగతా ఏపీఓ ఈసీ సంతకాలు లేదు సార్. రోల్ కాల్ ఈసీ గారు 25% చెక్ మెజర్మెంట్ చేయాల్సిండగా చేయడం లేదు సార్. అదేవిధంగా 12 కాలంలో రాయడం జరుగుతుంది సార్. కానీ ప్లాంటేషన్కి సంబంధించి రాయడం లేదు సార్. ప్లాంటేషన్ కూడా ఎన్ని ప్లాంటేషన్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది, అది రాయడం లేదు సార్. నెక్స్ట్ ఇక్కడ సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. కానీ 1920కి సంబంధించి అప్డేట్ లేదు సార్. లేటెస్ట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 23వ అంశం సార్. పల్లె ప్రకృతిలో భాగంగా 2065 మొక్కలు నాటడం జరిగింది సార్. 1972 మొక్కలు ఉన్నాయి సార్. 93 మొక్కలు చనిపోయినాయి. ఇది పల్లె ప్రకృతి వనం బాగుంది సార్. అక్కడ వాటర్ రావడం వల్ల కొన్ని మొక్కలు చనిపోయినాయి సార్. బాగుంది. 31,982 మొక్కలు నాటడం జరిగింది సార్. 28,795 మొక్కలు చనిపోవడం జరిగింది. బ్రతుకున్నాయి సార్. 3,186 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సార్. వాళ్ళు గ్రామ పంచాయతీలో 2 days చాలా బాగా వర్క్ చేస్తారు. అదేవిధంగా ఎంపీడీఓ ఏపీఓ సీఓ ధృవీకరణ సంతకాలు లేకుండానే పేమెంట్ తీసుకున్నట్టుగా చూపించడం జరిగింది. మాస్టర్ ధృవీకరణ సంతకాలు చేసిన తర్వాత మాత్రమే 37 ఇక్కడ జాగరి భూలక్ష్మి వాస్తవంగా 3 రోజులు పనిచేసినట్లు ఆధార సంతకాలు ఉన్నాయి సార్. మొత్తం 12 సార్లు 0 అని రాయడం వల్ల 615 రూపాయలు కూలి నష్టపోవడం జరిగింది సార్.
4 మంది అధికారులకు సంబంధించి 19 రోజులు పనిచేసినట్టు మాట్లాడారు ఆధారాలు ఉన్నాయి సార్. 19 రోజులకు సంబంధించి ఊళ్ళో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ మేజర్ కార్యక్రమాలు ఉంది. కార్యక్రమాలకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్లు అందడం ఇక్కడ లేవా డిఏటీ కూడా సంబంధించి ఇవ్వలేదు సార్. తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి డిటిపికి సంబంధించి సార్ ఈ ఎన్ఐటీకి సంబంధించి మస్టర్లు కేరళ ఇవ్వలేదు. మస్టర్లే తీయచ్చు కదా మళ్ళీ ఎడబెట్టుకోవాలి ఇవన్నీ మళ్ళీ 3 ఏళ్ళకి వస్తుంది 3 ఏళ్ళ దాకా ఇక్కడ వస్తుంది. వర్క్ వెరిఫికేషన్ అయిపోయిందా ట్రాక్టర్ ఇచ్చడానికి గ్రామసభలు ఇవ్వడం జరిగింది సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీయలేదా ఇప్పుడు సార్ 69,000 రూపాయలు పేమెంట్ అని అప్పటికి సంబంధించి మిగతా పనులకి తీస్తారు. మళ్ళీ జరిగిన వాటికి మాత్రం ఇవ్వండి. బాలు గారు ఎఫ్డీలో అమౌంట్ మెన్షన్ చేయరా? ఎఫ్డీకి అమౌంట్ ఉంటుందా? ఎఫ్డీకి అమౌంట్ ఉంటుంది అమౌంట్ లావండి ఓటు ఇస్తున్నాను మేమేమంటాం ఉన్నాయి కాబట్టి 5 days పేమెంట్ వాటి సార్ ఇక్కడ తెలంగాణ క్రీడా ప్రాంగణం కొత్త క్రీడా కూడా జరిగింది సార్. అక్కడ పట్టిల కొలతలు వేయలేము సార్. పట్టిల కొలత ఉంది సార్. అదేవిధంగా ట్రావెల్ కూడా ఉంది సార్. నెక్స్ట్ ఇక్కడ ట్యాంకర్ పేమెంట్ ఎక్సైజ్ సార్. 2 మొక్కల కంటే ఎక్కువ మొక్కలకి పేమెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మాత్రం ఓవరాల్గా అయితే ఓకే సార్. అది మంత్ వైజ్గా అయితే సార్ అది సార్ ఒక చిన్న సార్ అది ఏంటంటే ఓవరాల్ క్వాంటిటీ కరెక్ట్గా వస్తుంది. అదే సార్ అదే ఓవరాల్ 30 ట్యాంకర్ కానీ మేము మంత్ వైజ్ ఎక్సైజ్ పోయింది సార్. ఒక మంత్లో 5,000 మొక్కలు పెడితే 5,000 మొక్కలకి పేమెంట్ కావాలి. అక్కడ 6,000కి 7,000కు పేమెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 30 ట్యాంకర్స్ సెట్ అయ్యింది. క్వాంటిటీ కూడా అంతేనా? అవును సార్. ఈ 43 సార్ ఇది వాచన వాడు వేసేసారు. మొక్కలు లేకుండా పేమెంట్ చేసిందా? అవును సార్ వాచన వాడు వేసేసి చెప్పినారు ఒక బ్లాక్ 44 అవుతుంది సార్. ఇక్కడ దీక్షపతి మంటలు క్లోజ్ అయిన తర్వాత పేమెంట్ అయింది సార్. గ్రామ సభలో అనంతరం దీక్షపతి కౌంటర్ చేయడం జరిగింది, తెలపడం జరిగింది సార్. అక్కడ అటెండెన్స్ లేవు. మీరు మీరు కాంటాక్ట్ చేయాలి సార్. వీళ్ళకి కలలేదు సార్. ఇక్కడ 11 12 13 14 అందరం డిసెంబర్ పనులు చేయడం 2,298 రూపాయలు. అయితే అప్పుడు పంచాయతీ గ్రూప్ తెలపడం జరిగింది మనకి. అయితే ఇక్కడ ఇలాగైన రవి పనులు చేయడం జరిగింది. వాస్తవంగా ఎందుకైనా రవికి డిమాండ్ పెట్టాల్సింది, ఈ రవికి డిమాండ్ పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏం చేసినట్టే మళ్ళీ ఇరవై రవికి డిమాండ్ పెట్టి మళ్ళీ ఆయనకు డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసి
రవి దగ్గర తర్వాత వేరే పేరు రవి వీళ్ళ వాళ్ళు కూడా ఇప్పించారు రవి దగ్గర రికవర్ చేసి ఈ రవికి ఇస్తామన్నారు కానీ ఈ రవికి కూడా వీళ్ళ తర్వాత వీళ్ళే సురేష్ మేడ్ ఉంటాడు వీళ్ళు కూలి పని చేయాలి కూలి మీద దొడ్డలకి పనులు చేయడం జరిగింది సార్ అంటే డబ్బులు కూడా వచ్చినాయని తెలపడం జరిగింది సార్ వాళ్ళు ఇవ్వడం జరిగిందని కూడా చెప్పారు ఒకరి దగ్గర ఒకరు పని చేసినట్టు చూపించడం జరిగింది అంటే 100 రోజులు అయిన తర్వాత వాళ్ళే పనులు చేయమని వాళ్ళే పని కష్టమని చెప్తారు మళ్ళీ మాకు వాళ్ళే చెప్తుంది సార్ ఏం చేయాలో ఆలోచించి ఫోన్ చేయాలి ఇంకా అంతే కదా. అంటే ఏం పని చేయలేదా తప్పు కదా అట్లా మీకు ఎట్లా మీ ఆత్మసాక్షి ఎట్లా ఒప్పుకుంటుంది చిన్న పని అది సర్వైవల్ డిసీజర్ అనేది బేసిక్ నీది నీకు తెలియకపోతే తీయగా అని అడిగి ఆయన ముందుకు రికార్డ్ చేస్తుందో అక్కడ బతుకున్నాడు ఏదో వెరిఫై చేసుకొని నెక్స్ట్ మంత్లీ ప్లాంటేషన్ బాగుంది హాస్పిటల్ మీద అంటే రైటింగ్ వచ్చి అన్నట్టు 1330 మొక్కల గాను 848 మొక్కలు ఉన్నాయి సార్ 382 మొక్కలు చనిపోవడం జరిగింది ఈ రోడ్ వైడింగ్ వల్ల ఎన్హెచ్ ఇక్కడ అండర్ దానివల్ల మొక్కలు పథకంలో భాగంగా 1500 మొక్కల గాను 1124 సార్ 350 మొక్కలు చనిపోవడం జరిగింది ఈ 2 వరకు సార్ కాబట్టి దాదాపు ఎవరి ప్లాంటేషన్ సార్ ఇక్కడ 1543 మొక్కలు గాను 1214 మొక్కలు ఉన్నాయి సార్ 320 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ ఇది కూడా రోడ్డు కూడా జరిగింది సార్ 78% మొక్కలు పెట్టుకున్నారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ ప్లాంటేషన్ సార్ నెక్స్ట్ ఇక్కడ చెరువు జీవంలో భాగంగా 4,740 మొక్కలు అంటే సార్ 214 మొక్కలు ఉంటాయి సార్ 4,280 మొక్కలు చంపాయి సార్ ఇక్కడ మునిగిపోయినాయి సార్ మునిగిపోయినాయి సార్ ఇప్పుడు మళ్ళా కనబడుతుంది అట్లా మునిగిపోవడం అని 3,660 మొక్కలు కాదు 1973 ఉన్నాయి సార్ 1180 మొక్కలు చనిపోవడం జరిగింది 1920 29 సార్ ఇక్కడ డ్రైన్ పట్టణం పర్మిషన్ వర్క్ లేకుండా అని పనులు చేసినట్టు గుర్తించడం జరిగింది సార్ ఎన్నోది 29 సార్ పనులు చేయడం జరిగిందని తెలపడం జరిగింది సార్ మిగతా కూడా అవసరం ముప్పై 4 సార్ ఇక్కడ పశువులు అనేటువంటి వాస్తవం నిర్మించడం జరిగింది సార్ మిషన్ బయట ట్యాంక్ నిర్మించడం వల్ల ఇప్పుడు పశువుల రిస్టోరెంట్ అనేది తొలగించడం జరిగింది సార్ అవును సార్ అలా కట్టించండి సార్ వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు ఆల్రెడీ మిషన్ పోయిన వాళ్ళు మెటీరియల్ వచ్చేసి వెళ్ళిపోయారు ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తే కట్టించండి మొత్తం కట్టించండి మిషన్ పోయిన రాస్తుంది కట్టిన తర్వాత రాస్తుంది నెక్స్ట్ ఇక్కడ నర్సరీ పనులకు సంబంధించి రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం లేదు సార్ డిమాండ్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం లేదు ఇందులో డిమాండ్ అనేది తీసుకోవాలి 20 to 23 అప్డేట్ చేస్తే సార్ లేటెస్ట్ అంతకుముందు
నెక్స్ట్ 30 అంశం సార్ నాటకం రికార్డు 70,226 సంబంధించి మాస్టర్లు క్యాడర్ వ్యవస్థ 37,108 సంబంధించి మెడల్ క్యాడర్స్ ఇవ్వలేదు 1,00,000 సంబంధించి మొత్తం రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్ తెలంగాణ క్రీడా ప్రాంగానికి సంబంధించి ఎంపిక అనేది ఇవ్వలేదు చేస్తే సబ్మిట్ రాలేదు నాకు నిన్న ఇస్తూ చూపిస్తా అని చెప్పేది సార్ రాష్ట్రంలోని చూపిస్తుంది కదా ఇక్కడ ఆధార్ సంతకం లేకుండానే CEO గారు 130 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ 40 అంశం ఆధార్ లేదు సంతకం లేదు కానీ CEO గారు పేమెంట్ చేయడం జరిగింది ఆధార్ లేదు సంతకం లేదు సంతకం లేదు అటెండెన్స్ లేవు సంతకాలు లేవు ఎన్ఐసీలో ప్రాబ్లమ్ వస్తుంది సార్ అక్కడ పుట్టినట్టు ఇక్కడ పేమెంట్ తీసుకోవట్లేదు సార్ అలా 6 రోజులు తీసుకుంటే ఇక్కడ 4 రోజులు తీసుకుంటే ఒక్కోసారి సంతకాలు ఇవ్వడం సార్ అది ఒక్కోసారి ఇక్కడ ఆధార్ లేదు సంతకం లేదు ఇక్కడ టోటల్ లేదు ఒకటానే కూడా లేదు కానీ రికవరీ ఎంత వాళ్ళు సార్ ఎక్సెస్ చేయాలి సార్ CEO తప్పేనా కూడా సార్ వాచన్ చూడండి పనిచేసి 16 రోజులు కూర్చున్నాం అటెండెన్స్ ఎంత కొంది ఎన్ఐసీనే అటెండెన్స్ కూడా ఇక్కడ టోటల్ ఇట్లా రాసేసి కానీ ఇక్కడ సరే ఇక్కడ 5 రోజులని రాసేది 1 2 3 4 5 ఇక్కడ 5 అని ఉంది CEO గారు 6 రోజులకి ఎంట్రీ అంటే సార్ ఇది అటెండెన్స్ యాక్చువల్గా అయితే సైట్ మీద 6 days వేస్తే ఆ సిస్టంలో 6 days తీసుకున్నాం సార్ ఇక్కడ 5 ఇష్యూలు సార్ ఇది ఎన్ఎంఎంఎస్ ఏం జరుగుతుందంటే హార్డ్ కాపీ ఏవో ఇక్కడ ఉంటుంది సార్ అక్కడ ఫోటో క్యాప్చర్ మాత్రం 6 days అయితే ఆ సిస్టంలో కూడా 6 days చేయడానికి ఎడిట్ ఉంది సార్ 6 days ఖచ్చితంగా కొట్టాలి అట్లా అయిపోయింది ఒకరోజు ఏమవుతుంది సార్ వీళ్ళు ఒకరు రాకుండా 8 మ్యాథ్స్లో 6 days 6 days కాబట్టి సాఫ్ట్ కాపీని పట్టుకొని మీరు పేమెంట్ చేయకూడదు హార్డ్ కాపీని పట్టుకొని పేమెంట్ చేయాల్సింది ఎడిట్ కావాలంటే ఎవరు చేస్తున్నారు MMS వాళ్ళకి చెప్పాలి మీరు ఎడిట్ చేయాలి పర్టికులర్గా అక్కడ ఫీల్ అని చూస్తుంది సార్ కానీ ఇక్కడ అటెండెన్స్ వస్తుంది బేసిక్గా ఎంతమంది ఏ రోజులు వస్తారో కంపల్సరీ కావాలి ఆ క్లాస్ మీరు కూడా చెప్పండి వాళ్ళకి ఇట్లా అవుతుందా 1 2 3 4 5 రోజులు 5 days ఎక్సెస్ పేమెంట్ ఫైండింగ్స్ అది టోటల్ క్యాప్చర్ చేసింది అంటే ఒకటి అది ఇద్దరి కూడా లేదు సార్ ఒకటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ చేసి 3 లేదు ఈ టోటల్ అంతకే పేమెంట్ క్వాంటిటీ ఇస్తాం క్వాంటిటీ అంతకే అంతకే పేమెంట్ అవుతుంది డేస్ మీద ఉంటాయి నెక్స్ట్ కూడా చేయండి సార్ అది రాయండి బాబు మరి క్వాంటిటీ అదే కదా పదిహేను కేజీ కూడా ఎక్సెస్ పేమెంట్ అయింది సార్ 2,463 రూపాయలు ఇలా ఏ టాస్క్లో అదే 6 సార్ పీటీసీ నాకేం షుగర్ లేదు కానీ మీ షుగర్ తాగితే ఇంతగానే వచ్చేది ఎంత టీ ఉన్నాయి అంత తీయండి. ఈసీటీఎన్ ఏసీ చెప్పినది చేస్తారు కాబట్టి నాకు కూడా తాగండి చక్కెర. తాగుతారా? ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఏపీఎక్సా? ప్రోగ్రెస్ లోనే ఉందా రోజు కాలేదా
డిడక్షన్ అవుతుంది కదా, అది ఆలోచించకుండా అక్కడ చేయడం జరిగింది. అందువల్ల నేను 7 రూపాయలు చేయాలి. డబ్బు పొరపాటు జరిగింది అనుకుంటున్నాను. నెక్స్ట్ అది డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఇది కూడా తేడా సార్. ఈ 4 డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఒకటే దగ్గర కట్టడం జరిగింది సార్. 12,493 రూపాయలు ఇంట్రెస్ట్ పేమెంట్ అయినా సార్ గుర్తించడం జరిగింది సార్. అవును సార్, ఒకటే దగ్గర కట్టడం జరిగింది 4 డ్రైవింగ్ ప్లాట్ఫామ్. భీమ్ అనేది ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. భీమ్ అనేది ఇక్కడ వాసన ఎక్సెస్ సార్. ఉన్న మొక్కల కంటే ఎక్కువ మొక్కలకి వాసన ఇవ్వడం జరిగింది. ఇది ఇంప్రూవైజ్ వర్క్ సార్. ఇది ప్రస్తుతం రన్నింగ్ వర్క్. నెక్స్ట్ ఇంప్రూవైజ్ వర్క్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 1,503 రూపాయలు. అవును సార్. అంటే నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ పడితే పడడం క్వాంటిటీ కానీ డిమాండ్ చేయడం జరిగింది సార్. అంటే కూలీలు వాతావరణం వాళ్ళకి 40 రూపాయలు 43 రూపాయలు పడ్డాయి సార్. 60 రూపాయల కంటే తక్కువ తీసుకోదు కదా సార్ ఆగస్టులో. అందువల్ల క్వాంటిటీ కలిపి పేమెంట్ చేయడం జరిగింది సార్. కూలీలకి వెళ్ళింది సార్. ఇది ఇవ్వలేదు సార్. అదేవిధంగా మెటీరియల్ 12,45,650 సంబంధించి ఇవ్వలేదు సార్. 4 వర్గాలకు సంబంధించి ఎందుకు కూడా ఇవ్వలేదు సార్. ట్యాంకర్ పేమెంట్లు 13,22,900 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది రికార్డులు తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. అందువల్ల మీరు రైతు వాళ్ళు వచ్చేసి క్యాటల్ చేయడం పంటలు అనేది ఉపయోగకరంగా ఉన్నాయి సార్. నెక్స్ట్ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఇప్పించాము. రైతు వాళ్ళు ఉపయోగకరంగా యాడింగ్ కూడా అయింది. వర్క్ సైడ్ ఫెసిలిటీస్ కావాలని కోరడం ఇది 6 మంది 30 రోజులు పనిచేశారు సార్. వీళ్ళకి 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది నష్టపోవడం జరిగింది. ఇప్పించమని కోరడం జరిగింది. ఇది క్వాంటిటీ డిడక్షన్ చేసింది సార్. ఫినాన్షియల్ ఎక్స్చేంజ్ 14 సార్. ఓవర్లాపింగ్ అయింది. 12 మందికి 75 రోజులు. లోనేమి గ్రూప్ అని రాయడం జరిగింది సార్. 5 మందికి. నెక్స్ట్ సార్ ఇక్కడ
వీళ్ళకి ఆధార్ నెంబర్ అనేది తప్పు పడడం వల్ల వీళ్ళ ఆధార్ లింక్ అయిన అకౌంట్ అనేది పోతుంది. వాళ్ళకి పనిచేసిన డబ్బులు అనేది వేరే అకౌంట్లో పడుతున్నాయి. ఆధార్ తప్పు అనేది చేయడం ఆధార్ అథెంటికేషన్ తప్పు జరిగింది. తప్పు బిడ్డ వస్తుంటే ఒకటి ఆధార్ తీసుకోండి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎట్లా ఉంది ఎట్లా ఉన్నాయి వేరే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి సార్. ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నట్టున్నారు. ఆధార్ కార్డు చేతి పడినారు. ఏదైతే ఆధార్తో సీడ్ అయి ఉన్న అకౌంట్ ఉంటుందో దానికి 9 మందికి 48 రోజులు. వీళ్ళని అడిగితే వాస్తవంగా మనం పనిచేసాం కానీ లేట్గా రావడం జరిగిందని చెప్పేసి వాటికైనా రికార్డ్ చేయాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ నర్సరీకి సంబంధించిన రిజిస్టర్ అనేది ఇవ్వాలి సార్. వారంలో మనకి 18 వరకేలకు సంబంధించి 73,914 మొక్కలు అనేది నాటింది సార్. పని ప్రదేశంలో 64,452 ఉన్నాయి. మిగతా 9,462 మొక్కలు అనేది చనిపోయింది సార్. ఇది 1920 మెయింటెనెన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సార్ 2020 వరకు సంబంధించి అర్ధవనాలు 11 వర్షాలు 20,245 మొక్కలు నాటినట్టుంది సార్. మన ప్రదేశంలో 15,536 ఉన్నాయి. మిగతా 3,053 అనేది చనిపోవడం చేయవచ్చు సార్. మ్యాక్సిమం 90% ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ 21-22 ఆర్థిక సంవత్సరంలో మనకి వాతావరణంలో 7 వర్గాలకు సంబంధించి 30,779 మొక్కలు నాటినట్టుంది సార్. పని ప్రదేశంలో 25,438 ఉన్నాయి. చనిపోయినాయి 5,644 మొక్కలు అనేది సరిపోవడం జరిగింది. రిప్లై చేయవచ్చు సార్. ఫిట్టింగ్ అనేది చేశారు సార్. కాకపోతే ప్లాంటింగ్ చేయాలి. నెక్స్ట్ సార్ ఇది 2000 అవును సార్ 234 ఇచ్చారు సార్. మనకి పని ప్రదేశంలో 156 ఉన్నాయి. మిగతా 78 అనేది చనిపోవడం జరిగింది. వీళ్ళకి వాచర్ వాడు ఇవ్వలేదు సార్. అయితే వీళ్ళకి బోర్ అనేది ఖరాబ్ అయిందని చెప్పేసి మనకు లెటర్ కూడా తీసుకున్నారు రైతు దగ్గర నుండి. పత్రం కూడా తీసుకున్నారు. రోజు చేసాం సార్. వెంటనే వాచర్ వాడు ఇవ్వలేదు సార్. వాచర్ వాడు కూడా ఇవ్వలేదు సార్. రిప్లేస్మెంట్ కూడా ఛాయిస్ లేదు. దాన్ని నేనే బాధ్యతని 67%. మన నుండి తీసుకోవచ్చు సార్ మనం. సార్ వెంకట కూడా తెలుసు సార్. మస్టర్డ్ ఆర్డర్లు ఇవ్వలేదు సార్. ఫార్టీ ఫైవ్ సార్. ఇది 8 వర్గాలకు సంబంధించి మెటీరియల్ ఎఫ్టీవర్స్ అనేది ఇవ్వలేదు పనికి దానికి. ఎఫ్టీఓలో మ్యాట్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే మెటల్ పే ఆర్డర్ ఇవ్వమంటారు సార్. దాంట్లో ఇప్పుడు ఆగస్టులో తీస్తే ఇంటికి రావట్లేదు సార్. వర్క్ వెరిఫైడ్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ సార్ ఇది పంచాయతీ రాజ్కి సంబంధించి రికార్డ్ అనేది ఇవ్వలేదు. కావున మనము తనిఖీ అనేది జరిగింది. టీఆర్ రికార్డ్ సార్.
71 లక్షల ఫాలో చేస్తుంది కదా రికార్డింగ్ ఏం బాగా సార్ ఇద్దరం ఎంపవర్మెంట్ రికార్డ్ వెళ్ళట్లేదా అని అట్లా కాదు, మీరు ఏం చేయాలండి కొంచెం గుర్తు పెట్టుకోండి. మీరు లెటర్ ఎంపీ వీడియో గారికి డ్రాప్ చేయిస్తారు కదా, ఎస్ఆర్కి మేడం షేర్ చేస్తారు కదా, ఇట్లా ఉంది ఇట్లా అందరు మెటీరియల్ ఇవ్వాలని ఇంట్లో వస్తుంది కదా ఆఫీస్ లోపల మాధ్యమం లోపల గోల్డ్ సెట్ సంబంధించి కొత్తలో కాపీ ఇచ్చి సంతకం డబ్బులు ఎస్టిమేషన్ వేయడం మీ పైన తప్పు ఉండదు కదా. ఒకటే వరకు డబ్బులు ఎస్టిమేషన్ వేయడం జరిగింది రిజిస్టర్ రాసింది. అది ఏంటంటే ఈయనకు మైలారం శేఖర్ వేసేటప్పుడు మనం జాబ్ కార్డ్ ఫస్ట్ తప్పు తీసుకున్నాం సార్. తీసుకుంటే ఆయన పేమెంట్ చేసేటప్పుడు ఆయన అకౌంట్ తీసుకోలేదు అలా. తర్వాత ఏం చేసి మళ్ళీ జాబ్ కార్డ్ కరెక్ట్ చేసి మళ్ళీ ఎస్టిమేషన్ తీసుకున్నాం. ఓవరాల్ ఏంటంటే నాకు పేమెంట్ కరెక్ట్ చేసాను. లేబర్ పేమెంట్ ప్లస్ మెటీరియల్ పేమెంట్ వచ్చింది. ఎర్రర్ రిజిస్టర్ చెప్పేసి ఓకే సార్, అది లేబర్ పేమెంట్ ఓకే, ఎర్రర్ రిజిస్టర్ లేదు కానీ లేబర్ పేమెంట్ దీంట్లో 1518 చేసి ఇక్కడ 5 నుండి 6 వరకు సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో మనకు 2 years కలిపి 60 ట్యాంకర్లు ఉండాలి. కాకపోతే 67 ట్యాంకర్స్ అనేది పోయడం జరిగింది. చాలా ఒకటి ఓవరాల్ క్వాంటిటీ సేమ్ సార్, 2 years. కాకపోతే ఒక మంత్లో వర్షం పడడం, ఒక మంత్లో ఎండలు బాగుంటే ఒకటి రెవెన్యూ ప్లాంటేషన్లో మంత్లీ 3 days కంటే ఎక్కువ డబ్బులు 78 daysలో ఓవరాల్ క్వాంటిటీ సెట్ అయితే ఓవరాల్ క్వాంటిటీ సెట్ క్వాంటిటీ మనకు వాస్తవంగా 2 years 60 ట్యాంకర్స్ మాత్రమే పోయాలి సార్. ఇక్కడ 67 అంటే మన టోటల్ క్వాంటిటీ మాత్రం సేమ్ క్వాంటిటీకి అయితే ఈక్వల్ క్వాంటిటీ మెయిన్ సార్. అది ప్లాంటేషన్ సంబంధించి ఇచ్చారు, అట్లా యాక్సెప్ట్ చేయాలి. 51 సార్. ఇక్కడ 50లో మనకు 3244 ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది సార్. ప్లాంటింగ్ మాత్రం 1796 ప్లాంటింగ్ అనేది చేయడం జరిగింది. మనకు వాస్తవంగా 1796కే మనకు ట్యాంకర్ పేమెంట్ అనేది చేయాలి. కాకపోతే వీళ్ళు 3244 మొత్తానికి అనేది ఉంది సార్. ఏంటంటే ఒక బ్లాక్ ఇస్తారు. జీపీలో 3500 ప్లాంటేషన్ ఉన్నాయి. కాకపోతే మనకు రికార్డెడ్ మాత్రము 1796 చేశారు. ఫిట్టింగ్ పేమెంట్ తక్కువైందేమో. ప్లాంటింగ్ ఫిట్టింగ్ ఎక్కువ ఉంది, ప్లాంటింగ్ తక్కువ, ఫిట్టింగ్ ఎక్కువ ఉంది. ప్లాంటింగ్ మేడం ప్లాట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు పేమెంట్ అనేది ప్లాంటింగ్ చేయలేదు. మిగతా చేయాలంటే మళ్ళీ కొత్త రాయాల్సి ఉంటుంది మేడం. అట్లా చేయడానికి ఉండదు. ఇక అంతే మేడం, మరి ఇట్లా వర్క్ అయిపోయింది. లేదు మేడం, మా ఇంట్లో ఆడితే లైఫ్ కాదు కదా, ఎగ్జామ్స్ రాయాలి కదా. అవును సార్, డిరెక్షన్ విండోస్ పెట్టారు సార్. ఇప్పుడు 30 years పెట్టిస్తావా మరి వెంటిలేటర్ ఏంటి చెప్పు. అమౌంట్ తీసుకురు కానీ వెంటిలేషన్ ఉంది ఆల్రెడీ. కాకపోతే రికార్డ్ డిరెక్షన్ చేయాలి. డిరెక్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ సార్ క్యాటరింగ్ సంబంధించి ఎలక్షన్ పార్టీ ఎలా చిన్న మండలం
సార్. కాకపోతే ఇలా పనిచేసినట్లు మనకు వర్షాలు అవుతుంది. ఈయన మెడ్చల్లో కంపెనీలో పనిచేస్తారు సార్. ఇలా బాగా అడిగితే అవసరంగా ఇలా పని చేయలేదని చెప్పేసి రాతపూర్వకంగా చెప్పడం జరిగింది. మాడుగుల లక్ష్మి రికవర్ చేపిస్తానని చెప్పేసి వాళ్ళు డబ్బులు వేసుకుంటే మనం అడుగుదాం, డబ్బులు రాయించుకోదాం, డబ్బులు చేస్తాను చెప్పి డబ్బులు ఇస్తున్నప్పుడు రాయించుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు ఎన్లైట్ అవుతారు. అట్లా మనకు మన గాన్ డబ్బులు వస్తే మనం తీసుకోవద్దు, వాడుకోవద్దు, కష్టం. చేసింది వచ్చింది భార్య చెప్పినట్టు లక్ష్మణ్ కదా, లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ మెడ్చల్లో కంపెనీలో పని పోతారు. అప్పుడు కరోనా ఇక్కడ ఉంటాయి. కరోనా పీరియడ్ అందరికీ ఇక్కడ వర్క్ పోలేదు సార్. ఇది చేసేది వచ్చి కరోనా పీరియడ్ మొత్తం అందరం అన్ని బంద్ ఉన్నాయమ్మా. సార్ వాస్తవంగా ఆయన సిగ్నేచర్ అనేది చేయడం జరుగుతుంది లక్ష్మణ్. కాకపోతే మాస్టర్లో వేలు ముద్రలే ఉన్నాయి. మేడం ఆయన అకౌంటే కాబట్టి ఆయనకే పోతాయి. కాకపోతే ఆయన వర్క్ చేయలేదని చెప్పేసి మనకు రాతపూర్వకంగా ఇచ్చారు. మాడుగుల కరోనా వచ్చింది, అలా భార్య వచ్చిందమ్మా కరోనా. మళ్ళీ డబ్బులు ఇచ్చారు కదా. ఆయన నుండి రికవరీ చేపిస్తామని చెప్పింది సార్ గ్రామ సభలో కూడా. రికవరీ చేయాలి. నెక్స్ట్ కుంట భిక్షపతి. ఈయన కూడా వర్క్ చేయలేదని చెప్పేసి మనకు తెలపడం జరిగింది సార్. ఈయనకు 2018లో యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆయన మ్యాడ్ అయిన ఆయన ఆల్రెడీ పని చేసిండు, మ్యాడ్ అయిపోయింది. చేయలేదంటే తిరుగుతుంది బట్టి ఏం చెప్తాను తీసుకున్నప్పుడు చేసామంటే ఆయన ఏం చేయలేదు. మ్యాడ్ ఆయన నెక్స్ట్ సార్ రుద్రలక్ష్మి. ఈమె ఎంపీడబ్ల్యూగా వర్క్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈమెను అడిగితే మేము ఈజీఎస్లో పని చేయలేదని తెలపడం జరిగింది. సార్ అయితే వాళ్ళ కూతురు వచ్చింది సార్. అది అప్పుడు సార్ మన కరోనా వచ్చింది సార్. కరోనా టైం 2021 కరోనా లేదు మేడం. 7th మంత్లో 21లో లేదు సార్. 7th మంత్లో లేదు మేడం. ఎందుకు లేదు అయినప్పటికీ ఒక 2 నెలల ముందే నువ్వు కరోనా లేదని ఎట్లా అంటావు? 12th మంత్ వరకు చేశారు మేడం. ఏం పర్లా, ఎవరు చేశారు? వీళ్ళని ఆపడమే పెద్ద తలకైన. పేరు రానిచ్చిన కూతుర్ని మోదీ సంజయులు వీళ్ళు కూడా ఎంపీడబ్ల్యూగా విధులు నిర్వహించుకున్నారు. వాస్తవం చేసింది కరోనా. సరేలే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాము. మీ సర్పంచ్ గారు అథెంటికేషన్ తోటి. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కోసం 16 వర్గాలకు సంబంధించి 1 టైం మ్యాండేట్స్ అనేది పేమెంట్ చేయడం జరిగింది. కాకపోతే వర్క్ జరగలేదు. డిఏ గారు కూడా వర్క్ జరగలేదని మండే పేమెంట్ చేస్తారు. కానీ ఇది 2 ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ రోడ్ ఒకటి, అవి 2 days 3 days అండి.
సార్ టీటీడీలో 11 మొత్తం నాటికి సార్ 100% ఉంది. లేదు సార్ 2 డేస్లో ఇప్పిస్తామని చెప్పి నిన్ననే కావాలి సార్ 10 మందికి అడ్రస్ కంప్లీట్ కావడం వల్ల పనిచేసిన క్వాంటిటీ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సురేంద్ర సార్ ఇది గ్రూప్లో ఫెయిల్ కాకుండా పనిచేసి నష్టపోవడం జరిగింది. ఓకే సార్ దుర్గాబాద్ 13 ఇది పని సౌకర్యాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ సార్ 7 రిజిస్టర్స్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది. 3 రకాల ఫోటోలలో పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ వర్క్ ఫైల్లో 7 నుండి 8 రకాల డాక్యుమెంట్ అనేది నిర్వహిస్తున్నారు. మిగతా నిర్వహించట్లేదు. ఎంపీలో రైతులకు కూడా పథకాలు తీసుకోవడం జరుగుతుంది. మసల పథకాలు అనేది నిర్వహించలేదు సార్. నెక్స్ట్ ఈసీ చెక్ మెజర్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే 12-13 కాలమ్స్ అనేది రాయడం జరుగుతుంది. సర్వేలెన్స్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. తల్లి బృందానికి ఇవ్వలేదు. అవును మెయింటైన్ చేయలేదమ్మా తెలుసా? తర్వాత తెలుసా ఏంటమ్మా చాలా తప్పమ్మా, అది చాలా తప్పు. అందరికి వస్తుంది. ఈ ఒక్కదాని వల్ల కింద నుంచి పైదాకా ఎవరు ఇంక్లూడింగ్ నేను నా పైన సార్ ఎవరు పనిచేయనట్లే మేము పేమెంట్ అనేది చేపిస్తా అంటే నేను రిమార్క్ అనేది ఏమి రాలేదు. చాలా తప్పమ్మా. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇద్దరు కూలీలకి ఆర్డర్ లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. 6 రోజులు 12 రోజులు ఆధార్ లేవా? అవును సార్ సంతకాలు లేదని ఆర్డర్ లేదు. సార్ మా సంప్రదాయంగా సంతకాలు చేసి పేమెంట్ అనేది చేయడం జరిగింది. మరి మొత్తం ఏం జరుగుతుంది చూడమ్మా. ఎక్కి ఉందా నీకు? మరి ఇక నువ్వే కదా ఓలైన్ సోలు. తప్పమ్మా అట్లా చూసుకోవాలి. ఇట్లా డబ్బులతో సమానం అది మాస్టర్ అంటే. పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. మాస్టర్ తిరిగి ఇచ్చిన తేదీలు లేవు, సంతకాలు లేవు, మాస్టర్ వెనకాల కూడా లేవు సార్. పేమెంట్ అనేది మనం రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం కదా. అవును, నువ్వు రాసుకొని వచ్చేటప్పుడు డేట్ దాని మీద వేస్తారు కదా, ఎప్పుడు రిసీవ్ అయిందని, మాస్టర్ ఎప్పుడు రిసీవ్ అయింది, మళ్ళీ పీఓ గారు ఎప్పుడు తీసుకురు అవతలా చేయండి. నెక్స్ట్ సార్ ఇక్కడ 2020, 21, 22 సార్ 13,000 మొత్తం 12,000 2021 ఆర్థిక సంవత్సరంలో 4 వర్గీయులకు సంబంధించి అర్థవనాల్లో 5,950 మొత్తం ఉన్నాయి సార్. మనకి పని ప్రదేశంలో 1,140 మేడం మొత్తం కూడా జరిగింది. 4,830 నెక్స్ట్ సార్ ఇది ఎవెన్యూ ప్లాంటేషన్లో సార్ మనకి
మనకి 990 మొక్కలు నాటినట్టుంది. కన్వెన్షన్లో 290 మొక్కలు ఉన్నాయి. మిగతా 198 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. కింది సైడ్ అంటే మరి అట్లా కట్ట పక్క పండి పెట్టచ్చు. వెనకటి నుంచి మొత్తం అట్లా ఇప్పుడు కాదు, పాతకాలం నుంచి 40-50 సంవత్సరాల క్రితం కూడా మన గవర్నమెంట్ చెరువులలో పెట్టేదంటే పశువులు మేస్తాయి వచ్చి ఆ కొమ్మగడ్డ కొట్టుకొని మన గొర్రె మేక బతుకులని అట్లా పెట్టుకుంటారు. చెరువు ఖరాబ్ కాదు, ప్లస్ వాళ్ళకి జీవరాశులకు కూడా ఇంత భూమ దొరుకుతుంది. నెక్స్ట్ అర్థవాదానికి సంబంధించి సార్ 4 వర్గాల్లో మనకి 13,192 మొక్కలు నాటినట్టుంది. మధ్యప్రదేశ్లో 12,033 మొక్కలు ఉన్నాయి. మిగతా 1159 మొక్కలు చనిపోవడం జరిగింది. మొక్కలు అనేది నాటడం జరిగింది. మధ్యప్రదేశ్లో మనకి 3,252 మొక్కలు ఉన్నాయి. మిగతా 525 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 22-23 ఇయర్స్. నెక్స్ట్ సార్ బీపీపీవి 13,212 మొక్కలు నాటినట్టుంది. మధ్యప్రదేశ్లో 11,895 మొక్కలు ఉన్నాయి. మిగతా 1115 మొక్కలు ఇంకోటి సార్ అక్కడ మీటింగ్ అనేది జరగట్లేదు. మీటింగ్ చేయించండి కొంచెం ఒకటే వాట్సాప్ ఒకటే సార్ ఒకటే వాట్సాప్ పంచాయతీరాజ్కి సంబంధించి రికార్డు అనేది పని చేస్తారని చెప్తున్నాం. అంత సీనియర్లే మేడం సార్ మాకు అంత సీనియర్లే. పేమెంట్ అనేది 6 రోజులు పని చేస్తే 5 రోజులు వాస్తవంగా 5 రోజులు పని చేశారు. కాకపోతే 6 రోజులు పేమెంట్ అయ్యింది. ఎక్సెస్ పేమెంట్ అంటే దాంట్లో ఓవర్లాపింగ్ అయితే ఆ క్వాంటిటీ 10 కిలోమీటర్ తగ్గించారు. తగ్గించిన క్వాంటిటీకే పేమెంట్ కావాలి. అది మస్టర్లో ఉంది 40 కిలోమీటర్ అనేది ఏపీలో ఉంది. కానీ సీఓ వర్కర్లో మాత్రం 33 కిలోమీటర్ అనేది పేమెంట్ తగ్గించిన కూడా మళ్ళీ ఓవర్లాపింగ్ మళ్ళీ 33 బదులుగా మళ్ళీ 40 ఇద్దరు ఓవర్లాపింగ్ లేదు, ఒకరే ఓవర్లాపింగ్. ముప్పరికి ఆల్రెడీ తగ్గించారు 10 కిలోమీటర్లు. ఇంకా మన 7 ఇంకేం తగ్గించారు? 2 కిలో తగ్గించారు. 40 కొట్టక 33 కొట్టేది. ఏం చేద్దాం కానీ అది అప్పుడు యాక్చువల్గా చాలా నష్టమే ఎక్కువ అంటే నష్టపోలేదు సార్. నష్టపోలేదు వాళ్ళు అంటే వాళ్ళు పేమెంట్ అయితే తప్పని పరిస్థితిలో వేస్తుంది. అంతేనా? ఇద్దరే కలిసి తప్పని పరిస్థితులు. కొంచెం ఆగండి. ఈ జీపీ లేకుండా కొంచెం సైలెన్స్. ఒక్క 2 జీపీలు ఉన్నాయి, అయిపోతే మాట్లాడుకోండి. కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏంటి చేపల మార్కెట్ లేక
ఒక్క వాయిస్ రాయడం జరుగుతుంది వ్యాసంలో. వేతన రసీదు 23లో రసీదులు ఇవ్వడం లేదు. మరియు 2/7 రిజిస్టర్లు పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు. కేవలం 2 మాత్రమే రాయడం లేదు. సెక్రటరీ గారు తర్వాత 3 లక్షల ఫోటోలు ఇచ్చేసేయండి. అది కూడా ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా 2 ఇవ్వలేదు సార్. ఈసీ గారు వేసుకోవడానికి మాత్రమే ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇవ్వడం లేదు. 12/11 ఆధార్ రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ నిర్వహణ లేదు. ఇక్కడ నుంచి చేస్తారని చెప్పారు. సర్వైవల్ రిజిస్టర్ ఎప్పటికి తెచ్చి చూపిస్తారు సెక్రటరీ గారు? నో ఎక్స్ప్లెనేషన్. ఎన్ని డేస్ చూపిస్తావో చెప్పు. ఎప్పటి నుంచి 5 days లో చూపెట్టు. 2 days అంటుంది, 5 days లో సరే సరే. అందుకే మీకు 5 days ఇస్తున్నా, తెచ్చి చూపెట్టు. సార్కి చూపెట్టాం. సార్ 25 హెచ్డి పనులకు సంబంధించిన 9 వర్గాల పనిచేసిన ఎన్ఓసి సర్టిఫికెట్స్ ఇవ్వాలి సార్. మనకు ఇప్పుడు కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉంటుంది. మనం పాత కలెక్టర్ మేడం వెళ్ళిపోయే ముందు కూడా మనం కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని చెప్పుకున్నాం. డిఎఫ్ఓ గారితో, తర్వాత అట్లనే ఐబీ ఇంజనీర్ కదా. మరి మీ దగ్గర సార్ 3 రోజులు మాస్టర్ క్లోజ్ చేసి కూడా వస్తారు కదా, ఫోటో దిగి కనీసం ఆధార్ 250 ఎన్నికల అబ్స్ట్రాక్ట్ ఉంది సార్. సార్ ఎంప్లాయీ ఉంటే పెట్టుకోవాలి. సార్ ఇయర్ వచ్చేసి 2021 అన్ని కలిపి రాసింది సార్. 1920 2021 అబ్స్ట్రాక్ట్ ఉంది సార్. ఇంకా 3rd కాలం సార్, 4th కాలం. నెక్స్ట్ 31 సార్. ఈత మొక్కలు సార్ 2240 నాటిలో 1830 ఉన్నాయి. 380 చెప్పులు. ఇది 1920 సార్. సెక్రటరీలు ఏం చూడాలి? పాత మొక్కలు కూడా బతికి ఉన్నాయా లేదా చూడాలి. మనకు ఇప్పుడు వర్కర్లను ఇచ్చేది వాళ్ళతో అక్కడక్కడ అంటే ఈ ఉపాధిలు అయిపోయిన తర్వాత కూడా మీరు కొంచెం సార్ పేమెంట్ చేయడం జరిగింది. సార్ 35 సార్. డ్రైవింగ్ కట్టడం 1905లో శాంక్షన్ అయినాయి. ఎస్టిమేషన్ ప్రకారం ఇండివిజువల్గా చేసుకోవాలి. కానీ ఎల్లమ్మ టెంపుల్ చుట్టూ, గౌడ సంఘం చుట్టూ 10 మంది రైతు కాలాలు కట్టుకున్నట్టుగా, కమ్యూనిటీగా కట్టుకున్నట్టుగా అబ్జర్వేషన్ పాయింట్ అది టీవీలో రాసింది. రేపటి రోజున కలెక్టర్ సార్ ఇచ్చారా? ఓకే మాకు చూపించారు సార్. మేము అబ్జర్వేషన్ పాయింట్ జస్ట్ ఇట్లా వర్క్ వాస్ డన్, పని జరిగింది, యూజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కట్టి ఇండివిజువల్ కట్టాలి, కానీ కమ్యూనిటీ కట్టుకుని చూపించారు. రైట్. నెంబర్ చెప్పు. లాస్ట్ ఒకటి తెలంగాణ సార్ 36 సార్. డ్రైవింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించింది 8 వరకు అడిగాం. కొలతలు సరిపోవడం జరిగింది. కానీ ఒక టాస్క్కి సంబంధించింది క్వాంటిటీ కూడా ఎక్సెస్ రాకున్నప్పటికీ అన్ఫోర్చునేట్ ఐటమ్ బుక్ చేయడం జరిగింది. 8 వర్కులకు సంబంధించింది 52,000 రూపాయలను అన్ఫోర్చునేట్ ఐటమ్ కింద బుక్ చేయడం జరిగింది. ఏం రాయలేదు ఎంపీలో వివరాలు రాయలేదా? అన్ఫోర్చునేట్ ఐటమ్ అని రాసిన సార్. వివరాలు ఎట్లయితే అది
అబ్స్ట్రాక్ట్ ఉండాలి సార్. గ్రావెల్ వేసుకుంటారు సార్ వాళ్ళు కూడా చెప్పారు. అదే ఇప్పుడు సార్ ఏమంటుండు గ్రావెల్ వేయాలి అని అవి రాయాలి. నువ్వు వాళ్ళు గ్రావెల్ వేసుకున్న అనే విషయం మాకు లెటర్ ఇచ్చినావు కదా, అది చూపించి సార్ తోటి. మరి నువ్వు అబ్స్ట్రాక్ట్ ఇట్లా ఏం రాయాలి, జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ 1:1 ఇచ్చి లంసంలో 6,500 ఇచ్చాడు. లంసంలో వేసిరు. నువ్వు ఇచ్చిన అమౌంట్కి ఆ క్వాంటిటీకి అది కరెక్ట్గా సరిపోతుంది. మరి ఏ ఒక్క క్వాంటిటీ టాస్క్ ఎక్సెస్ లేదు. 3 టాస్క్ ప్రైమరీ పీసీసీ, 1/3 ప్రొపోర్షన్ పీసీసీ, 1/5 పైన ఫ్లోర్. ఆ 3 టాస్క్ సంబంధించి దేశంలో ఎక్సెస్ రాలేదు. ఎక్సెస్ రాలేదు కాబట్టి మేము రాసినాం గుర్తు. గ్రావెల్ టాస్క్ లేదు. మరి దానికి సంబంధించింది ఎంత హైట్ పోషన్ అనేది కావాలి. ఇప్పుడు చేయించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఈ డివిఓ గారికి చూపించండి. ఓకే ఓకే 37 టీకేపీ ఎక్సెస్ వచ్చిందా? టీఏ గ్రామ సభలో తేడాను ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నావా? సార్ అది మేము ఫిట్నెస్ వస్తాం కాబట్టి వేరేషన్ వచ్చి ఒప్పుకున్నాము. ఉండే విషయం చెప్పినాం వాళ్ళు. ఏం చేయాలి? ఎన్ని కేజీలు? 33 కేజీస్. 32-33 ప్రతి చోట సార్ 21 ఉంది సార్. 21 90. ఎంత వచ్చింది అమౌంట్? ఎంత వచ్చింది? డబ్బులు రాలేదు సార్. డబ్బులు రాలేకపోతే ఆపేయండి అమ్మా. జీపీ పట్టుకొని ఇచ్చేసి రాసుకున్నాం. రాయండి సార్. ఏం గుర్తుంచుకోవాలి. సార్ 38 వచ్చేసి ఎస్సిటీ పనిలో 2 సార్ భార్యాభర్తలు మల్లేశ్వరం శంకరమ్మ మాస్టర్ ముగిసిన తర్వాత 6/6 12 రోజులకు కానీ 1,236 రూపాయలు పని చేయకుండా అదనంగా పేమెంట్ చేసింటారు. నువ్వు రెగ్యులర్ అంటే తప్పు కాదు సార్. అది కాకపోతే టాస్క్ పేమెంట్ ఉంటుంది సార్. పర్టికులర్ టాస్క్ ఉంది దాన్ని. లీజ్ పెట్టి అంటుంది కదా సార్, చెప్తుంది కదా లీజ్ పెట్టి తెలియదా? మరి తెలుసు కదా, భయపడతావు ఎందుకు? లీజ్ పెట్టి కదా నీకు తెలుసు ఇవ్వద్దు కదా అట్లా. అలా పేమెంట్ అయిందా? లీజ్ పిట్కి పేమెంట్ అయిందా? లీజ్ పిట్కి సపరేట్గా పేమెంట్ అయిందా? లీజ్ పిట్ అంతకుముందు కాలేదు మేడం. అంతకుముందు అంటే సగం ఆడిట్ అయిపోయింది మేడం. ఇది ఒకటే టాస్క్. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు అది ఇది 2 పెట్టుకొని ఎంతవరకు అయింది చూసి మిగిలింది ఇంట్లో రాయి. ఒకవేళ అందులో లీజ్ పిట్ అయిందనుకో, నువ్వు 100% ఏమి ఇచ్చావో అవి డీటెయిల్గా రాయి. అంతే కదా మేడం, మీరు అంటున్నారు ఆ వర్క్ లేదు, క్లోజ్ అయింది. ఇది పేమెంట్ అయితే దాని జోలు ఎందుకు పోయావా? పేమెంట్ కాలేదు. లాస్ట్ టాస్క్ మొత్తం అయిపోయిందా? అంటే ఆడిట్కి వచ్చింది మేడం, క్లోజ్ అయిపోయింది వర్క్. పేమెంట్ అయినాక వర్క్ క్లోజ్. ఏం బోర్డు ఒకసారి పెట్టినట్టు మేడం, దాని టాస్క్ పేమెంట్ క్లోజ్లో పెట్టాలి. చూపిస్తారు, రెడ్ సిగ్నల్ ఇస్తుంది. దేనికి ఇచ్చిన రాసి 8,964 100% అంటే మొత్తం పెట్టేసాం. ఎక్స్ప్లెనేషన్ రాసిస్తాను సార్. దేనికి రాసి పేమెంట్ చేసిన అయితే ఏ సార్ ఏమనంటే పైకప్పు కట్టినాం అనేసి అన్నారు. ఉంది దానికి ఎంత కాస్ట్ అనేది కావాలి. టీఆర్ టెక్నికల్ స్టాఫ్ ఎంత ఇస్తుంది, దాంట్లో ఐదు ఎంత పడుతుంది. సరిపోదు మేడం, ఎక్సెస్ అయితే అయినప్పటికీ అది 4,000 అప్రాక్సిమేట్లీ 4,000 వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ట్రా తప్పదు అంటే కట్టాలి సార్. నాట్ గివెన్ రికార్డ్ సార్. ఇది 9,976 50 వస్తుంది. 3 ప్రింట్ తీసేయాలి. మేము మ్యాట్ అడిగినాం, వాళ్ళేమో వేరే అడిగినాం. వర్క్ వెరిఫికేషన్ చేసాం. వర్క్ వెరిఫికేషన్ వర్క్ రాలేదు. మళ్ళీ మన డిఆర్పీకి ఉంది కదా, వాళ్ళ పైన చెప్పిందా చెప్పింది పేమెంట్ చేయడం జరిగింది. నోట్ పెట్టి రాసారు పని చేయాలని. లొకేషన్స్ ఉన్నాయి సార్. శ్రీరామ్ నగర్ 29,907 రూపాయలు మెటీరియల్.
టోటల్ 8,32,807 రూపాయలు మనకి వీళ్ళని రికార్డు థ్యాంక్ యూ సార్. గ్రామ సమాచారం నుంచి పెద్దతండ పెద్దతండ ఈ సర్పంచ్ ఇప్పటిదాకా ఉంటే వస్తాడేమో తీస్తావా? నో ప్రాబ్లం. సార్ 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? పెద్దతండ సర్పంచ్ గారు సెక్రటరీ గారు. సార్ 9వ వచ్చేసి 10 మంది హక్కుదారులు 100 రోజులు పూర్తయిన తర్వాత 54 రోజులు పనిచేసి 15,500 పనిచేసి ఓకే సార్. వాళ్ళు ఎలా ఉంటేనే దీనికి కొంచెం ముందుకెళ్తుంది మేడం. అదే అవును. మరి మీరు మంచిగా చేయాలి దాన్ని ఆదర్శంగా కాదని. అది ఆదర్శంగా మేడం. 10 రోజులు 10 మంది 54 రోజులు పనిచేసి 15,500 రూపాయలు రాలేదు సార్. అని మీ సర్పంచ్ క్వాంటిటీ కూడా తగ్గించినప్పటికీ పేమెంట్. బాడీలో కొంచెం టాబ్లెట్ వేసుకోండి. నెక్స్ట్ సార్ ఓవర్లాపింగ్ 3 months వేసుకోండి. 16 రోజులకి వేయటం సార్. నెక్స్ట్ సార్ నో నేమ్ సార్. ఒకవేళ నేను చెప్పిన మాట నమ్మకపోతే బీకాంప్ అది విటమిన్ టెస్ట్ చేయించుకుంటుంది ఇలా తెలుస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే బుక్ సార్ తీసుకోవడం కొత్తల పుస్తకాల రైతుల కూలీల సమాచారం ఉంది. ఎట్లా అవుతాయి ఫోటోలు ఒక్కో నేను దాన్ని మన ఫోటోలు పెట్టండి. రోల్ కాల్ చేయడం లేదు సార్. మేడం వాస్తవానికి అయితే కొన్ని జీపీలలో కొన్ని వర్కర్స్ ట్రీట్ చేసి ఫోటో పెట్టింది. కొన్ని వర్కర్స్ ఈసీ గారు చెక్ చేయలేదు. కొన్నిటికి ఎన్ఎస్లో నుంచి ఒకటి ఇచ్చిండు అంతే. అన్ని పెట్టాలి. 12, 13 కాలాలు రాయడం పాత జరిగింది. అడతలే నేను ఎన్ఐసీలో కొత్త సర్వే అన్ని పెట్టాలా? లేదు సార్. లేదా రిజిస్టర్ ఉంది, అప్డేషన్ లేదు. సెక్రటరీ గారు చేయండి అయ్యా. ఓకే సార్ ఓకే సార్ సారీ సార్. సరే సార్. సార్ 6 వర్కేడీలో ఎస్ఎఫ్సి ఎస్సిటీ పనులకు సంబంధించి ఎన్ఓసి సర్టిఫికేట్. నా సంతకాలు ఏమన్నా మిస్ అయ్యింది? సార్ 24 4 మంది హక్కుదారులు 15 రోజులు మస్టర్ ముగిసిన తర్వాత 3,670 రూపాయలు పేమెంట్. 24 అవును సార్. మధ్య ఇంకేముంది? కంటిన్యూ సార్ అదే దానిలో కంటిన్యూషన్ ఇస్తాను. సార్ 25 ఎల్బిడీలు రికార్డ్ చేయాలి సార్ టీఏ గారు. 2 వర్కేలు 140 రూపాయలు అంటే ఎంత వరకు సార్. 26 హరితవనాలు సార్ 53,561 నాటిరు, 47,051 మొక్కలు పట్టుకుని 6,510 చనిపోయింది. 87% ఉన్నాయి సార్. ఎక్సెస్ పెట్టండి. మన సెక్రటరీ గారు ఏం చేస్తుండ్రు? మేడం కీప్ పెడతారు. ఒకటే మాట ఎక్కువ పెట్టండి. కొంచెం చచ్చినా కూడా అంతవరకు మన క్యారెక్టర్ సెట్ అవుతుంది. సార్ 27 1 డే ఎక్సెస్ సార్. మాస్టర్ 2 days 1 డే పని చేసి 2 days చెప్తుంది. 27 అవును సార్. ఒకరోజు పని చేసినట్లు అదే కాదు సంతకాలు లేకున్నప్పటికీ అదే అదే సార్ రికార్డ్ కంటిన్యూ దానికి ఇవ్వలేదు సార్. వాళ్ళ డబ్బులు వచ్చేది. సార్ వెనకాల అభిప్రాయం సార్ అన్ని వర్కులు వెరిఫికేషన్ చేయడం. సార్ టీకేపీకి సంబంధించి 9 కేజీలు ఎక్సెస్ పేమెంట్ చేశారు. 639 రూపాయలు సార్. ప్లస్ 1,507 రూపాయలు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సార్. మొత్తం 21,140.
ఎస్సీ సార్ 15 మంది హక్కుదారులు 3,240. వర్క్ ఎక్కువ అవుతుంది. చేరగాదు ఆయన మూడింతలు ఎక్కువైతే నీకు ఒక్కింతే కదా, నువ్వు పని చేయాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈయనది లేబర్ పొటెన్షియల్ మేడం. అదే కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆయన ఎవరి మీద పడదు. ఏ స్వామి అంతేనా? మేడం కోఆర్డినేషన్ చేసుకొని ఇద్దరు పర్ఫెక్ట్ చేస్తే అయిపోతుంది. అదే అయిపోతుంది. కోఆర్డినేషన్ చేసుకొని ఇది ఎక్స్ప్రెషన్ రాసింది రాజేశ్వర్ ఒకటి ఎంఎంఎస్ హాజరు వల్ల ఇండివిజువల్ రాయండి. అదే ఎన్ఎంఎంఎస్ 6 days 5 days అంతేనా? ఏమో కానీ నేను ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర. అంటే షేప్ నుంచి అమౌంట్ వస్తుంది, గవర్నమెంట్ లాస్ అవుతుంది. ఏం కాదు నవ్వద్దురా అయ్యా, సీరియస్గా ఉండాలి. ఇది కదా 33 సార్ మెయిన్ బోర్డ్స్ 3 వరకడానికి సంబంధించిన ఫీల్డ్లో లేవు. నర్సరీ హత్తవనాలు ఎస్సీటీ ₹3,900. నేమ్ బోర్డా? నెక్స్ట్ సార్ పిఆర్ పనులకు సంబంధించి 1984 కూలీల వేతనాలు 24,37,132 సామాగ్రి దానికి బృందానికి ఇవ్వలేదు. థ్యాంక్ యూ సార్. గ్రామ సమాచారం అయిపోయిందా? సంపత్ చెప్పు డీటెయిల్స్.